ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషం ఉన్న వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. అందరూ కూడా ఒకసారి ప్లీజ్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. మీ ప్రకారం వైపు తిరిగి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఒక ఫోమ్ షేక్ హ్యాండ్ ఇవ్వండి. హ్యాపీ సండే అని చెప్పండి. ఎందుకు ఆదివారం సంతోషకరమైన దినం అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అండ్ వీ హ్యావ్ టు బి గ్లాడ్ ఇన్ ఇట్. మనం ఉత్సహించి సంతోషించాలని. దేవుని మందిరానికి వచ్చి కూడా కొంతమంది నీరసంగా ఉండేవాళ్ళు ఉంటారు, ఏదో పోగొట్టుకున్నట్టు. నువ్వేం పోగొట్టుకోలేదు, క్రీస్తులో మనం అన్నీ సంపాదించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్. ప్రభువుని కలిగి ఉన్నామంటే అన్నీ కలిగి ఉన్నట్టే. ఇదే విశ్వాసం, ఇదే నమ్మకం. ఎఫ్ మేజర్. అందరం కలిసి ఒక్క నిమిషం దేవుణ్ణి గణపరిచి మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. యేసుకు సాటి ఎవరు లేరు. ఉన్నారా? యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి. గిటార్స్ కీబోర్డ్ సౌండ్ ఇవ్వండి. యేసుకు సాటి ఎవరు లేరు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. నేను స్కూల్లో చదివేటప్పుడు మాకు డ్రిల్ మాస్టర్ గారు ఉండేవారు. ఆయన ఏం చెప్తే అది చేయాలన్నమాట. ఆయన చేతులు పైకెత్తమంటే పైకెత్తాలి, పరిగెత్తమంటే పరిగెత్తాలి. కొంతమంది సేవకులు అంటే డ్రిల్ మాస్టర్లు అనుకుంటారు. ఇప్పుడు వెసిలి గారు చెప్తేనే కానీ చప్పట్లు కొట్టం అన్నట్టుగా కొంతమంది చేతులు కట్టుకుని నిలబడ్డారు. అందరూ క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ వర్షిప్ గాడ్. దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి. మీ చేతులు ఎవరో ఖాళీగా ఉంచొద్దు. ప్రభువుని కనపడదాం. రెడీ, 1 2 3 4 ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు వెనకన ఉన్నవారు అందరూ క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ వర్షిప్ గాడ్. నడచి నడచి తిని అటు ఇటు, వెదకి తిరిగి తిని ఇటు అటు, తిరిగి తినేను అటు ఇటు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. అడుద్దామా? నే నడచి నడచి తిని అటు ఇటు, వెదకి తిరిగి తిని ఇటు అటు. తిరగండి ఒకసారి. తిరిగి తినేను అటు ఇటు, ఎవరు లేనే లేరు. మరొకసారి. లేరు. నే నడచి నడచి తిని, వెదకి తిరిగి తిని, తిరిగి తినేను అటు ఇటు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. అందరూ కనీసం ఒక్కసారైనా తిరగకపోతే ఈరోజు నేను వాక్యం చెప్పాలనుకోవట్లేదు. మరి నన్ను ఆపుతారా లేకపోతే వాక్యం చెప్పించుకుంటారో మీ ఇష్టం. రెడీ? నే వెదకి తిని అటు ఇటు, వెదకి తిరిగి తిని ఇటు అటు, తిరిగి తినేను అటు ఇటు, ఎవరు. ఈ సెక్షన్ తిరగల. నే నడచి నడచి తిని, వెదకి తిరిగి తిని, తిరిగి తినేను అటు. డేవిడ్ కుమార్ గారు తిరగట్లేదు. మరొకసారి. నే నడచి నడచి తిని, వెదకి తిరిగి తిని, తిరిగి తినేను అటు ఇటు, ఎవరు లేనే లేరు. బ్రదర్స్, మీకేమైందండి? ఎవ్రీబడి ఓకే? ఈ సెక్షన్లో ఉన్న వాళ్ళందరూ నిలబడి చూస్తున్నారు. మీరు తిరగాల, నేను వాకింగ్ చెప్పాలి ఈరోజు. ఆల్రైట్. నేను నడచి నడచి తిని, ఎవ్రీవన్, వెదకి తిరిగి తిని, తిరిగి తినేను అటు ఇటు, ఎవరు లేనే లేరు, ఎవరు లే. చివరి
ప్రతి ఒక్కరు చర్చిలో నే నడచి తిని వెదకి తిరిగి తిని తిరిగి తినేను అటు ఇటు ఎవరు లేనే. మరొకసారి నే నడచి తిని వెదకి తిరిగి తిని తిరిగి తినేను అటు ఇటు ఎవరు లేనే లేరు. ఉన్నారా? ఎవరు లేనే లేరు. చేతులు పైకి పెట్టి ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రాలపన చేసేదం. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రాలపన చేసేదం. ఎవ్రీబడీ సే స్తోత్రము 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 స్తోత్రము. Everybody say స్తోత్రము hallelujah స్తోత్రము. We give you praise O God. స్తోత్రము స్తోత్రము. Oh hallelujah oh hallelujah నీ స్తోత్రాలపన చేసేదం. Lord we praise you. Oh hallelujah oh hallelujah నీ స్తోత్రాలపన చేసేదం. గట్టిగా చప్పట్లు కొట్టేసాను అన్నమాట. He deserves our glory. Hallelujah. You may be seated. దయచేసి కూర్చునండి. What a joy in worshiping God and serving Jesus. యేసు ప్రభువును ఆరాధించడంలో గొప్ప సంతోషం ఉందని నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. వండర్ఫుల్. ఈరోజు మార్చి నెల మొదటి ఆదివారంలోకి మనం వచ్చేసాం. ఆల్రెడీ 2 నెలలు గతించిపోయాయి 2025 సంవత్సరంలో. టైమ్ ఈజ్ జస్ట్ ఫ్లయింగ్, బట్ గాడ్స్ గ్రేస్ ఈజ్ మోర్ ఎవిడెంట్ ఇన్ అవర్ లైఫ్స్ డే బై డే. ప్రతిరోజు మన జీవితంలో గడుస్తుందంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ప్రతి సందర్భంలో కూడా మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. నేను ఎప్పుడో ఒక మాట చెబుతూ ఉంటాను, ద మోర్ యు వర్షిప్ ద లెస్ యు వరీ. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని ఆరాధన చేస్తూ ఉంటావో లౌకికమైన విషయాల కోసం అంత తక్కువగా చింతపడుతూ ఉంటావు. అది వైస్ వర్సా. ఒకవేళ చింతలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ప్రభువును మనం ఏం చేయలేం, ఆరాధన చేయలేం. మన భారము మన చింతలన్నీ ప్రభువు మీద వేసి ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈరోజు బ్లెస్సీ వెస్లీ గారు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ 2nd యానివర్సరీ సండే సర్వీస్లో దేవుని వాక్యం అందిస్తున్నారు. దయచేసి వారి కోసం ప్రార్థన చేయండి. సికింద్రాబాద్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ప్రారంభించి 2 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి పూర్తి చేయబడ్డాయి. దేవునికి మహిమ చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. మరి అక్కడ ఉన్న సంఘం నానాటిగా అభివృద్ధి పొందుతూ అనేక మంది క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సికింద్రాబాద్లో దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్య క్రమంలో కొనసాగుతున్నారు. అందును బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. అక్కడ అద్భుతమైన పరిచర్య చేస్తున్న మన ప్రియులు భాస్కర్ రావు గారు, అదేవిధంగా బ్రదర్ రాజేష్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అదేవిధంగా మన బ్రాంచ్ సంఘాలన్నీ కూడా మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లోనూ మరియు కొన్ని దేశాల్లో సుమారుగా 40కి పైగా బ్రాంచుల్లో ఈరోజు ఆరాధనలు జరుగుతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో అనేక ప్రాంతాల్లో మన బ్రాంచులు రాబోతున్నాయి. దయచేసి వాటి కోసం ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాము. పాస్టర్ జాన్ పీటర్ తెలియజేసిన రీతిగా అనేకమైన కార్యాలు, సభలు ఇవన్నీ అన్నీ కూడా జరుగుతున్నాయి. గల్ఫ్ కాన్ఫరెన్స్ కోసం ప్రార్థన చేయండి. మార్చ్ 31 అండ్ ఏప్రిల్ 1 దుబాయ్లో 3rd గల్ఫ్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాము. మరి నేను బ్లెస్సీ వెస్లీ గారు మన టీం కొంతమంది ఆ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. బహ్రెయిన్ నుంచి, కువైట్ నుంచి కూడా ఈసారి చాలామంది దేవుని ప్రజలు ఆ కాన్ఫరెన్స్కి రాబోతున్నారు. దుబాయ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఆ 2 రోజులు మీరు దేవునికి కేటాయించండి. అద్భుతమైన వాక్యాన్ని, స్తుతి ఆరాధనలో మీ హృదయాలు ప్రభు కనెక్ట్ చేయొచ్చు. దుబాయ్లో మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా దేవుడు చాలా బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. అక్కడ బ్రదర్ జాన్ మరియు బ్రదర్ సంగీత్ గారు ఇంకా కొంతమంది దేవుని ప్రజలు చాలా అద్భుతంగా అక్కడ పరిచర్ని కొనసాగిస్తున్నారు. వారందరం బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాం. అట్ ది సేమ్ టైం బహ్రెయిన్లో కూడా చాలా బలమైన కార్యాలు జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం మరియు ఆదివారం వారంలో 2 సార్లు బహ్రెయిన్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఆరాధనలు జరుగుతున్నాయి. ఒక కమర్షియల్ స్పేస్ మనం ఒక ఫ్లోర్ అంతా తీసుకుని దాన్ని చర్చ్గా కన్వర్ట్ చేయడానికి ప్రభు సహాయం చేశారు.
చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చినప్పటికీ కూడా బహ్రెయిన్లో ఉన్న దేవుని ప్రజలందరూ కూడా వాక్య సమాన ఉద్యమంలో కొనసాగాలని ఆ కార్యాన్ని జరిగించాం. ప్రతి శుక్రవారం మరియు ఆదివారం కూడా అక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి. బహ్రెయిన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు దేవుని ప్రజలు ఆరాధనలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రభుత్వం అయితే అతి త్వరలో సింగపూర్లో కూడా మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాబోతా ఉంది. దయచేసి దానికోసం ప్రార్థన చేయండి. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ఐ విల్ లెట్ యు నో ద ఫుల్ డీటెయిల్స్ వెరీ సూన్. దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ టీమ్ ఆల్ ది వే ఫ్రమ్ హుబ్లీ. ఒకసారి లేచి నిలబడి హుబ్లీ నుండి మన మధ్యకి వచ్చిన బ్రదర్ విక్కీ, బ్రదర్ బాలు అండ్ టీమ్. ఒకసారి చప్పట్లు కొట్టి వారికి మన ఆహ్వానాన్ని అందిద్దాం. దే కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ హుబ్లీ. May the Lord bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. After my message I will give you a couple of minutes to share something. వారి కోసం ప్రార్థన చేద్దాం. And we have దయచేసి కూర్చునండి. And we have a team from London also. బెన్హర్ గారు and Mrs. బెన్హర్ గారు ఒకసారి ఉంటే లేచి నిలబడాల్సింది మనం వచ్చేస్తున్నాను. And then thank you sister for coming. And Dr. Samuel and Rachel వారు కూడా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. మీ ఇద్దరు పక్క పక్కన కూర్చోవాలి కదా నాయన. All right, very nice. Thank you for coming to Christ Worship Center. They recently got married and I'll welcome you to the stage after my message. Thank you Ben Hargar for coming. ఇంకా చాలా మంది దేవుని ప్రజలు ఆయా ప్రాంతాల నుండి వచ్చారు. ఇదే ఫస్ట్ టైం వచ్చాను వాళ్ళు ఒకసారి మీ చేతులు చూపించి ఐ వాంట్ టు సీ యువర్ హ్యాండ్స్. ఇదే ఫస్ట్ టైం వచ్చామన్నవాళ్ళు. పాస్టర్ జాన్ పీటర్ ఆల్రెడీ మిమ్మల్ని నిలబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అనేది దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మీకు అందిస్తున్న సంఘం. జీవజల ఊటలు దేవుని మాటలు గనుక ఆ మాటలను మీ హృదయాల్లో దేవుని సేవకులుగా నాటుతున్నప్పుడు ఆ మాటల ద్వారా మీరు దీవెన పొందుతారు. బైబిల్ అందులో మాట ఉంటుంది, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. యాక్సెప్ట్ ద వర్డ్ విచ్ కెన్ కన్వర్ట్ యువర్ సోల్ ఇన్ టు ది ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని వింటూ ఉండగానే మన జీవితాలు క్రీస్తు ప్రభు రూపంలోనికి మార్చబడాలని దేవుని యొక్క ఆలోచన. అపోస్తలుడైన పౌలు ఒక సందర్భంలో అంటాడు, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము చేయగలనని. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ హూ స్ట్రెంథన్స్ మీ. దేవుడు నన్ను బలపరిచేవాడు. మనకు దేవుని బలము నిరంతరము అవసరమైనది. హల్లెలూయా. నాకు దేవుని బలం అక్కర్లేదని ఎవరైనా అంటామా? ఇక్కడ ఎవరు అనడానికి లేదు. వీ ట్రూలీ డిపెండ్ ఆన్ గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ పవర్ అండ్ గాడ్స్ స్ట్రెంగ్త్. ఆయన కృప మీద, ఆయన శక్తి మీద, ఆయన బలము మీద మనం ఎల్లప్పుడూ ఆనుకున్న వారంగా ఉండాలి. అలా దేవుని మీద ఆధారపడేవారంటే దేవునికి చాలా ఇష్టం. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అన్నాడు కదా. ఆ దీనత్వం ఎక్కడ బయలుపడుతుందంటే దేవుని మీద ఆనుకోవడం ద్వారానే. జీన్ డామినిక్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు మర్చిపోద్ది ఎవరు. ఆయన పేరు జీన్ డామినిక్ అనే ఆయన. దినాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు దొరుకుతున్నప్పుడు ఒక రోజున ఒక భయంకరమైన వ్యాధి అతనికి సోకింది. మేబీ ఒక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా ఒక వ్యాధి అతనికి వచ్చినప్పుడు అతని దేహం అంతా కూడా చచ్చుబడిపోయింది. కొన్ని యాక్సిడెంట్లు లేకపోతే కొన్ని రోగాలు మనిషిని నిర్వీర్యం చేసేస్తాయి. చేతులు కాళ్ళు కదపలేని పరిస్థితి. ఆ వ్యక్తి జీవితంలో కూడా అలాంటి నిశ్చేష్టుడిగా మారిపోయిన సందర్భాలు అతని జీవితంలోకి వచ్చేసాయి. చేతులు కదపలేకపోతున్నాడు, కాళ్ళు కదపలేకపోతున్నాడు, తల కదపలేని పరిస్థితిలో ఉంది. తన ఎంటైర్ బాడీలో తన కదిలించగలిగిన అవయవం అంటూ ఏదైనా ఉంది అంటే తన కన్నులు మాత్రమే, తన ఐస్ మాత్రమే బ్లింక్ చేయగలుగుతున్నాడు. ఇంకా ఏ శరీర అవయవం కూడా పనిచేయట్లేదు. ఒక చోట పరిమితం అయిపోయాడు. చాలామంది అతను చూసి వెరీ అన్ఫార్చునేట్, ఇతని జీవితం చాలా దురదృష్టకరమైన జీవితం, ఇతను చూస్తే చాలా జాలేస్తుందని అందరూ అతను చూసి బాధపడడం ప్రారంభించారు. అటువంటి సందర్భాల్లో ఇదే మాట ఫిలిప్పీన్స్ 4:13, నన్ను బలపరచువానిది నేను సమస్తము చేయగలననే మాట ఆయా సందర్భాలు అతను జ్ఞాపకం చేసుకున్నాడు. అతనికి ఆశ కలిగింది. ఆశ ఏంటంటే ఓ పుస్తకం రాయాలని. చేతులు పనిచేయట్లేదు, కాళ్ళు పనిచేయట్లేదు, పుస్తకం ఎలా రాస్తాడు? పోనీ కనీసం మాట్లాడగలిగితే ఎవరైనా ఒక అసిస్టెంట్ని పెట్టుకుని లేదా ఒక రైటర్ని పెట్టుకుని అతను చెబుతున్న మాటలను వారు రాయగలిగే అవకాశం ఉంటుంది. కానీ మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు. ఇప్పుడు పుస్తకం ఎలా రాయాలి ఆలోచన చేశాడు. అందరూ అన్నారు దీని వల్ల కాదు, ఇది జరిగే పని కాదు అన్న ఆ వ్యక్తి ఆలోచన చేసి ఎలాగైనా నేను ఒక పుస్తకం అయితే రాయాలి, ప్రపంచానికి ఒక సందేశం నేను ఇవ్వాలి, నా దేవుడు నన్ను బలపరిచినప్పుడు నేను ఏదైనా సాధించగలను ప్రూవ్ చేయాలని ఆలోచన చేసి ఒక రైటర్ని పిలుచుకున్న తర్వాత అతనికి ఇచ్చిన సిగ్నల్ ఏంటి అంటే, నేను నా ఐ బ్లింక్ చేస్తాను. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 26 లెటర్స్ ఉంటాయి, A to Z.
ఈ 26 లెటర్స్ని ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నేను ఒక పదాన్ని నీకు చెప్పాలంటే లేదా ఒక లెటర్ నీకు చెప్పాలంటే నేను ఒక్కసారి నా ఐ బ్లింక్ చేశాను అనుకో, నువ్వు ఏ అని రాయమన్నాడు. 2 సార్లు బ్లింక్ చేశాను అనుకో, బి అని రాయమన్నాడు. 3 సార్లు బ్లింక్ చేశాను అనుకో, సి అని రాయి. 26 సార్లు కంటిన్యూస్గా నేను బ్లింక్ చేస్తే జెడ్ అనే పదం ఆ లెటర్ రాయాల్సి వస్తే, జీ అనే లెటర్ రాయాల్సి వస్తే 26 సార్లు నేను బ్లింక్ చేస్తాను. నువ్వు నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. అలా అబ్జర్వ్ చేసి నేను ఎన్నిసార్లు బ్లింక్ చేస్తానో కౌంట్ చేసుకుని ఆ లెటర్ అక్కడ రాయి. అలా లెటర్స్ని కూర్చి పదాలను సెంటెన్స్గా మార్చి ఓ పుస్తకం రాయడం అంటే ఎంత కష్టమో మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అనే పదం రాయాలంటే ఫస్ట్ టైం 2 సార్లు బ్లింక్ చేయాలి, బి అని రాస్తాడు. ఓ అనే ఆ లెటర్ సంఖ్య ఎంత ఉండదు అన్నిసార్లు. వై అనే ఆ లెటర్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో కౌంట్ చేసి అన్నిసార్లు బ్లింక్ చేస్తే బాయ్ అనే లెటర్ రాయాలి, ఆ పదం రాయాలి. మీరు ఊహించండి, ఒక పేజ్ రాస్తే అలా చాలా గొప్ప విషయం కదా. ఎందుకంటే ఒక పేజ్ రాయాలి అంటే అతడు కొన్ని వేల సార్లు తన కంటిని బ్లింక్ చేయాలి, లేదా తన కంటిని పైకి క్రిందికి అట్లా అంటూ ఉన్నప్పుడు కొన్ని వేల సార్లు అంటేనే కానీ ఒక పేజ్ పూర్తవదు. కెన్ యూ ఇమాజిన్, ఓ 200 పేజీలు కలిగిన పుస్తకం రాశాడంటే కేవలం తన కళ్ళతో అతనికి ఉన్న ఆ నిబద్ధత, కమిట్మెంట్ ఎంత గొప్పదో మీరు ఆలోచించేయండి. ఇలాంటి వాటికి మనం గట్టిగా చప్పట్లు కొట్టం కదా, మనం గట్టిగా దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా. వాట్ ఏ కమిట్మెంట్, వాట్ ఏ కన్సిస్టెన్సీ. కొన్నిసార్లు మన జీవితం ఎలా ఉంటుందంటే, మనకున్న చిన్న చిన్న సమస్యలని భూతద్దంలో పెట్టేసి ఇంకా నాకన్నా ఈ సమస్య ఈ భూమి మీద ఇంకెవరికీ లేదన్నట్టుగా, ఇంకా భూమి భారం అంతా నేనే మోసేస్తున్నాను అన్నట్టుగా చాలామంది ఫీల్ అయిపోతుంటారు. దే ఆల్వేస్ ఎయిర్ కంప్లైంట్స్ ఆన్ సంథింగ్ ఆర్ ది అదర్. ఏదో ఒక విషయంలో కంప్లైంట్స్ అనమాట. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను అలా లేను, నేను ఇలా లేను, నేను చూడ్డానికి బాగాలేను, లేదా నేను అందరిలాగా యాక్టివ్గా లేను, లేదా అందరిలాంటి ధనం నాకు లేదు, అందరిలాంటి ఫ్యామిలీ సపోర్ట్ నాకు లేదు, అందరిలాంటి జ్ఞానం నాకు లేదు అని మనకి ఏదైతే లేదో దాని మీదే ఫోకస్ చేసి చేయగలిగిన పనులు చాలా చేయలేని పరిస్థితులు మనం ఉంటూ ఉంటాం. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్లీజ్ రిమెంబర్, ఆఫ్ కోర్స్ మనందరిలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని బలహీనతలు ఏదో ఒక రూపంలో రావచ్చు. చేయలేని పరిస్థితులు, చేయలేని సమయం మనలోకి రావచ్చు. కానీ మన బలహీనతల యందు దేవుని బలం ఏమవుతుందట, పరిపూర్ణం అవుతుంది అన్నాడు. వీ హ్యావ్ టు రిలై ఆన్ గాడ్ ఈవెన్ ఇన్ అవర్ వీక్నెసెస్, ఈవెన్ ఇన్ అవర్ అడ్వర్సిటీస్. మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లో, బలహీనతల్లో దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. అందును బట్టి కీప్ మూవింగ్, ముందుకు సాగిపోండి. ఏ పరిస్థితి కూడా మిమ్మల్ని వెనుకకు లాగనివ్వకుండా దేవుని వైపు చూసినప్పుడు అసాధారణ కార్యాలు మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ chapter 35 and verse 18. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం నేను మరలా చదువుతాను, చూడండి. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అనే పేరు పెట్టెను. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఎవరు ఆమె? ఐఎమ్ సారీ. ఎవరి గురించి ఇక్కడ రాయబడింది ఈ మాట? రాహేల్ గురించి కదా, రేచల్. యాకోబు గారికి బాగా ఇష్టమైన వ్యక్తి అంటూ ఎవరు ఉన్నారంటే ఎవరామె? రాహేల్. అసలు వాస్తవానికి యాకోబు ముందు రాహేల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అయితే ఆ దేశ మర్యాద, ఆ దేశ ఆచారం ప్రకారం పెద్ద కుమార్తెకు పెళ్ళి అవ్వకుండా చిన్న కుమార్తెకి చేయలేం కాబట్టి
ఏమి లేదు యాకోబు, నువ్వు ఒకరిని ఆశపడ్డావు కానీ నీకు 1+1 ఆఫర్ అన్నట్టుగా లాబాను గారు పట్టుకొచ్చి లేయాను కూడా తగిలించాడు. అఫ్ కోర్స్ లేయ ద్వారా యాకోబు 6 బిడ్డలను కన్నాడు. లేయ యాకోబుకి 6 బిడ్డలను ఇచ్చింది. మనందరికీ వారి పేర్లు తెలుసు కదా. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబ్యులూన్. ఈ 6 కూడా లేయా ద్వారా యాకోబుకి ఇవ్వబడ్డారు. రాహేలు యాకోబు గారికి ఎంతమంది పిల్లలు కన్నది? 2. వాళ్ళిద్దరు ఎవరు? యోసేపు మరియు బెన్యామీను. ఆ తర్వాత వారికి ఉన్న పనికత్తెలు లేకపోతే ఉపపత్నులు అనొచ్చు. యాకోబుకి బిల్హా మరియు జిల్పా అనబడే ఉపపత్నుల ద్వారా ఇంకొక 2 చొప్పున 4, మొత్తం 12 మంది కుమారులు యాకోబు కలిగారు. ఒక కుమార్తె ఉంది యాకోబుకి. ఆమె పేరేంటి చెప్పండి? దీనా. ఈ 12 మంది కొడుకుల్లో రాహేలు ద్వారా పుట్టినవారు యోసేపు మరియు బెన్యామీను. బెన్యామీను పుట్టినప్పుడు రాహేలు చనిపోయింది. ఎఫ్రాతాకు వెళ్ళే మార్గంలో ఆమె చనిపోయినప్పుడు ఆమెను అక్కడే పాతిపెట్టారు. ఈరోజు మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే అక్కడ హెబ్రోన్ అనే ప్లేస్ ఉంది. వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ప్లేసెస్ ఇన్ ఇజ్రాయెల్. చాలామంది దేవుని ప్రజలు హెబ్రోన్ చూడకుండా రారు. ఎందుకోసం అంటే హెబ్రోన్లో అబ్రహాము యొక్క సమాధి ఉంది. ఆ తర్వాత యాకోబు గారి సమాధి, యోసేపు యొక్క ఎముకలు అక్కడే పాతిపెట్టారు. లేయా సమాధి అక్కడ ఉంది. రాహేల్ గారిది దారిలోనే పాతిపెట్టారని ఉంది కాబట్టి కొంచెం దూరంలో ఉంది. కానీ పేట్రియాక్స్ యొక్క సమాధులన్నీ కూడా ఇప్పుడు హెబ్రోన్లోనే ఉన్నాయి. ఆయా సందర్భాల్లో చాలామంది పిల్గ్రిమ్స్ ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు హెబ్రోన్ వాస్తవానికి ఒక ఒడంబడిక ప్రకారం పాలస్తీనా వాళ్ళకి ఇచ్చేసినప్పటికీ ఆ హెబ్రోన్లో ఉన్న ఆ పేట్రియాక్స్ యొక్క టూమ్స్ అన్నీ కూడా ఇజ్రాయెల్ వారే కంట్రోల్ చేస్తారు. అక్కడున్న ఆర్మీ అంతా కూడా ఆ ప్రాంతాన్ని ఎప్పుడు కూడా గస్తీ కాస్తూ ఉంటారు. ఎందుకు ఆ ప్రాంతం అంత ప్రాముఖ్యమైందంటే బైబిల్లో మూలపితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవారు ఓల్డ్ టెస్ట్మెంట్లో. యాకోబు యొక్క ప్రయాణంలో ఎన్నో మజిలీలు మనకు కనబడుతుంటాయి, ఎన్నో రకాల సంగతులు కనబడ్డాయి. అయితే రాహేలు బెన్యామీనుకు జన్మనివ్వగానే బాగా ఇబ్బంది పడిందట. ఆ జన్మనిచ్చేటప్పుడు లేదా ప్రసవించేటప్పుడు ప్రసవ వేదన భరించలేక ఆ బిడ్డను చూడగానే బెనోని అనే పేరు పెట్టింది. బెనోని అనే మాటకు అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు, ఎ సన్ ఆఫ్ సారో. రే కొడుక, నువ్వు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు నన్ను బాగా ఇబ్బంది పెట్టేశావురా, చాలా బాధపడుతున్నాను, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నీ వల్ల నాకు చాలా దుఃఖం వచ్చింది కాబట్టి ఏమనుకోద్దు, ఈ పేరు పెడుతున్నాను అని చెప్పి వాడికి ఏమని పేరు పెట్టింది? బెనోని అని పేరు పెట్టి రాహేల్ చనిపోయింది. అయితే యాకోబు చూశాడు తన చిన్న కొడుకు, అంటే రాహేల్ ద్వారా ఇవ్వబడిన చిన్న కొడుకు దుఃఖపుత్రుడిగా ఉండాలని నాకు ఇష్టం లేదు, దుఃఖపుత్రుడిగా అతను బ్రతకాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి యాకోబు వెంటనే ఏమన్నాడు తెలుసా? నువ్వు బెనోని కాదు నాయన, నువ్వు బెన్యామీన్ అని పిలువబడతావు అన్నాడు. ఇప్పుడు బెన్యామీన్ అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? బెంజమిన్ అనే మాటకు అర్థం ఏంటంటే కుడి చేతి పుత్రుడు అని అర్థం. కుడి చేతి పుత్రుడు అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్ ఏమి రాశారంటే సన్ ఆఫ్ సపోర్ట్ అనే మాట రాశారు. నాకు సహకారిగాను ఉంటావు, నన్ను బలపరుచువాడుగాను ఉంటావు, నాకు బలమిచ్చువాడుగానే ఉంటావు. నా కుమారుడా, నువ్వు దుఃఖపుత్రుడు కాదు, నీవు సన్ ఆఫ్ సపోర్ట్, సన్ ఆఫ్ స్ట్రెంగ్త్గాను ఉండాలనే నేను ఆశపడుతున్నానని ఆ యాకోబు ఆ వ్యక్తిని చూసి బెన్యామీను అనే పేరు పెట్టాడు. నిన్న శుక్రవారం కూడా మీలో ఎవరైనా ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తే జాబేజ్ గురించి మాట్లాడుతూ ఎబ్బేజ్కి వాళ్ళ అమ్మగారు ఏమని పేరు పెట్టింది? వేదన అనే పేరు పెట్టింది. కారణాలు ఏంటో మనకు తెలియదు, బహుశా ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటో మనకు తెలియదు ఎబ్బేజు పుట్టినప్పుడు. కానీ బిడ్డను చూడగానే వేదన అనే పేరు పెట్టింది. కానీ ఎబ్బేజు తన జీవితంలో ఆ వేదనను తొలగించగనే మార్గాన్ని అన్వేషించాడు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించిన ఆయన, నన్ను విశాలపరచు ప్రభువా, ఏ కీడు నా మీదకు రాకుండా సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించాడని బైబిల్లో రాయబడింది. బెనోని అనే మాటకు దుఃఖపుత్రుడు, సన్ ఆఫ్ సారో. వాస్తవానికి మన స్వభావం అలాంటిదే, మన పాత స్వభావం అలాంటిదే. మనందరం కూడా దుఃఖపుత్రులమే, లేదా మనందరం కూడా దుఃఖాన్ని కలిగించిన వారమే. ఒక ప్రక్క దేవునికి మరి ఒక ప్రక్కన కుటుంబానికి దుఃఖాన్ని మిగిల్చే బ్రతుకులుగా పాప స్వభావం ప్రతి వ్యక్తి ఉన్నాడు. కానీ దేవునికి ఉద్దేశం ఏంటో తెలుసా?
మనం దుఃఖపుత్రులుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు, కానీ మనం ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన? కుడి చేతి పుత్రులుగా ఉండాలని. అంటే సహకరించే పుత్రులుగా, బలాన్ని ఇచ్చే పుత్రులుగా, తండ్రికి కోఆపరేట్ చేసే పుత్రులుగా ఉండాలనే దేవుని యొక్క ఆలోచన. బెన్యామీను అనే మాటకు కుడి చేతి పుత్రుడు అని అర్థం. ఆ మాటను బేస్ చేసుకుని ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలు గోత్రకర్తలందరూ కూడా వచ్చారు. ఒక్కొక్క కుమారుడి నుంచి ఆ పేరుకు తగిన గోత్రాన్ని బైబిల్లో మనం చూస్తాం. రూబేనీయులు, లేవీయులు, గాదీయులు, ఆషేరీయులు, ఇస్సాకారీయులు, జెబులూను ఆ వంశానికి చెందినవారు. ఇలాంటి పేర్లని మనం చదువుతున్నప్పుడు బెన్యామీను సంతానాన్ని ఆ తర్వాత కాలంలో బెన్యామీనీయులు అని పిలిచారు. వారి యొక్క దృక్పథాన్ని మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో బెంజమిన్ యొక్క వంశాన్ని కనుక మనం చూస్తే, వారు ఆయా సందర్భాల్లో యుద్ధ నేర్పరితనం కలిగిన వారుగా, కుడి చేతుల పుత్రుడు అని పేరు పెట్టాడు కదా, అందును బట్టి వాళ్ళు ఎప్పుడైనా యుద్ధం చేయాల్సి వస్తే, ఒకవేళ సైనికులను కనుక రిక్రూట్ చేసుకోవాల్సి వస్తే బెన్యామీను గోత్రం నుండి ఎక్కువ మంది వచ్చేవారట. ఉన్నది ఒక స్వల్ప గోత్రమే కావచ్చు, కానీ దానిలోంచి ఎక్కువ మంది పోరాట పటిమ కలిగిన వారు, యుద్ధ నేర్పరితనం కలిగిన వారు, విలువిద్యలు చేసేవారు, రెండు చేతులతో కూడా ఒడిసెలు విసిరేవారు. యూజువల్గా ఒక చేత్తో మనం యూజువల్గా పనిచేస్తుంటాం. మన లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ ఉందనుకోండి, మన రైట్ సైడ్ అంతా ఏం చేస్తుంటుంది? బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను రైట్ హ్యాండ్తో రాస్తున్నాను అనుకోండి, నా లెఫ్ట్ బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉంటుందండి. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ రాస్తూ ఉంటారు, వాళ్ళకి రైట్ బ్రెయిన్ ఏమవుతుంటుంది? యాక్టివ్లో ఉంటుంది. కొంతమందిని యాంబిడెక్స్ట్రస్ అంటారు. యాంబిడెక్స్ట్రస్ అంటే వారు రెండు చేతులతో ఏం చేస్తూ ఉంటారు? రాసేస్తుంటారు, పని చేసేస్తూ ఉంటారు. మహాత్మా గాంధీ గారు యాంబిడెక్స్ట్రస్ అంటారు ఆయన్ని. ఆయన రెండు చేతులతో రాసేవాడట ఆయన. కొంతమంది రెండు చేతులతోనూ రెండు కాళ్ళతో కూడా రాసేసేవాళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారో మనకు తెలియదు. యాంబిడెక్స్ట్రస్ నుండి ఇంకా దాటేసి ఉన్నారు వాళ్ళు. రెండు చేతులు రెండు కాళ్ళతో కూడా ఆర్ట్లు వేసేవాళ్ళు ఉన్నారు. అది కూడా ఒక్కొక్క చేత్తో ఒక్కొక్క విభిన్నమైన ఆర్ట్ వేస్తారు. మనం ఒక చేత్తో అన్ని ఫోకస్ చేసి ఆర్ట్ వేస్తే ఎలా ఉంటుందంటే, మనం ఎవరినైనా గీసామంటే వాళ్ళకి అనుమానం అంటే ఇది నేనే కాదా అని. అలా ఉంటుంది మన పరిస్థితి. కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, రెండు కాళ్ళతో రెండు చేతులతో 4 పిక్చర్లు వేస్తారు ఒకేసారి. అంటే వారి బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటుందో మీరు ఆలోచించేయండి. బెన్యామీను కుడి చేతి పుత్రుడుగా పిలువబడ్డాడు. గొప్ప సపోర్ట్ నీ నుండి నాకు అందుతుంది, నీ నుండి గొప్ప సహకారం నేను పొందుకోవాలి, నా జనమునకు, నా ప్రజలకు, భావి తరాలకు నువ్వు దీవెనకరంగా ఉండాలని యాకోబు ప్రాఫిటిక్గా పేరు పెట్టాడు, ప్రవచనాత్మకంగా పేరు పెట్టాడు. తల్లి అయితే అక్కడున్న స్వభావం, అక్కడున్న పరిస్థితిని బట్టి, తను ఎదుర్కొంటున్న ఆ ప్రతికూలతను బట్టి కుమారుని చూసి బెనోని అని పేరు పెట్టింది. కానీ యాకోబు దూరదృష్టి కలిగిన వాడు, ప్రవచనాత్మకంగా పేరు పెట్టాడు. నా కుమారుడు దుఃఖపుత్రుడుగా ఉండడానికి వీల్లేదు, నా కుమారుడు కుడి చేతి పుత్రుడుగా ఉండాలి, సహకరించేవాడుగా ఉండాలి, దేవుని సేవను ప్రోత్సహించేవాడుగా ఉండాలని యాకోబు పేరు పెట్టాడు. ఆ తర్వాత కాలంలో చాలామంది బెన్యామీనీయులు దేవుని కొరకు పోరాడేవారుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించే కొలది 3 బెన్యామీనీయులు మీకు పరిచయం చేయాలని నేను కోరుతున్నాను. ఆ 3 నేను త్వరగా తెలియజేసి నా అంశాన్ని ముగిస్తాను. అందులో ఉన్న ఆధ్యాత్మికమైన సిరులను మనం సంపాదించుకుందాం. ఈరోజు 3 బెన్యామీనీయులను మీ ముందుకు తీసుకొస్తాను. వారి జీవితాల్లో ఉన్న లక్షణాలు ఏంటి, వారి పరిస్థితులు ఏంటి, ఆత్మదేవుడు వారి ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేది పరిశీలించేద్దాం. నేను చాలామంది బెన్యామీనీయులు బైబిల్లో ఉన్నారు. వారి పేర్లు, ఆ తర్వాత వారి బెన్యామీను గోత్రికులని చాలా క్లియర్గా బైబిల్లో ఉంది. అందరినీ నేను ఇప్పుడు పరిచయం చేసే సమయం అయితే లేదు, కానీ ఒక 3 సందర్భం వచ్చింది కాబట్టి మీకు పరిచయం చేసి నా అంశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటి బెన్యామీయుడు మనకు, అంటే నేను ఎన్నుకున్న లేదా నేను చెప్పాలనుకున్న మొదటి బెన్యామీయుడు ఎవరంటే ఆయన పేరు కీషు. ఆయన్ను మనం సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. 1 Samuel chapter 9 and verse 1. దానిలో ఆయన్ను మనం చూడొచ్చు. అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడు. అతడు ఎలాంటి వాడంటే అతడు భాగ్యవంతుడు అయిన ఒక బెన్యామీనీయుడు. చాలండి, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మొదటి వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఆయన పేరు కీషు. అందరూ చెప్పండి, ఆయన పేరేంటి? కీషు. కీషు అనే మాటకు విల్లు అని అర్థం, ఎబ్బో అని అర్థం. విల్లు, అంబుల పొది విల్లు
పూర్వదినాల్లో వేటాడాలంటే ఆ విల్లును కలిగి ఉండారు, యుద్ధం చేయాలంటే విల్లు. ఇప్పుడంటే AK-47, 58 రైఫిల్స్, ఆ తర్వాత బాంబర్స్, ఇవన్నీ చాలా చాలా వచ్చినాయి. కానీ పూర్వదినాల్లో యుద్ధం చేయాలంటే స్పియర్స్, బౌస్ అండ్ యారోస్ ఇవే వాడుతుండేవారు కదా. ఈ కీషు అనే మాటకు విల్లు అని అర్థం. ఇతడట అబీయేలు కుమారుడని బైబిల్లో రాయబడింది. ఇతని గురించి బైబిల్ ఇచ్చిన డిస్క్రిప్షన్ ఏంటంటే కీషు భాగ్యవంతుడు. ఎలాంటి వాడైతనో? భాగ్యవంతుడైన కీషు. ఈయనకో పేరు మనం పెడదాం, ఒక టైటిల్ మనం పెడదాం. అదేనంటే భాగ్యవంతుడైన బెన్యామీనీయుడు. చెప్పండి, ఈయన ఎవరట? భాగ్యవంతుడు. ఆ తండ్రి పేరు కూడా బైబిల్లో ఉంది, అబీయేలు అని ఓ చక్కని పేరు కలిగిన వాడు. గమనించిన పిల్లల, బైబిల్లో కొంతమంది పేర్లకు వారి తరాలు యాడ్ చేశాడు దేవుడు. వారికి పుట్టిన కుమారుడు, వారికి పుట్టిన కుమారుడు, వారికి పుట్టిన కుమారుడు అని కొంతమంది పేర్లు బైబిల్లో ఎందుకు దేవుడు అలా రాయించాడంటే, బైబిల్లో రాయబడిన వ్యక్తులు ఏ ఒక్కరు కూడా పురాణ పురుషులు కాదు, వారు కల్పిత పాత్రలు కాదు. వారి తరతరాలు మెన్షన్ చేయబడడంలో పరిశుద్ధాత్మ దేవునికి ఆలోచన అంటే దే వర్ రియల్ పీపుల్ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద జీవించిన వాస్తవ ప్రజలు, నిజమైన వారు కల్పిత పాత్రలు కాదు. బైబిల్లో ఏ కల్పిత పాత్ర మనం చూడం. When we talk about Moses was a real person. మోషే నిజంగా ఈ భూమి మీద బ్రతికినవాడు. దావీదు గురించి మనం మాట్లాడుతున్నామంటే ఒక హిస్టారికల్ ఫిగర్. దావీదు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు అనే మాటను మనం వాడామంటే ఈ భూమి మీద సంచరించిన పౌలు ప్రభావవంతంగా బ్రతికాడు. బైబిల్లో కల్పిత కథలు కానీ కల్పిత పాత్రలు లేవు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఈ రకమైన అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి. నేను చదువుతున్న గ్రంథం సజీవమైన గ్రంథం, నిజమైన గ్రంథం. హల్లెలూయా. వాస్తవంగా చరిత్రను ఉన్నదన్నట్టుగా దేవుని లేఖనాల్లో దేవుడు పొందుపరిచాడు. చాలామంది తెలియక బైబిల్ని ఎవరో మార్చేశారు, కల్పించి రాశారు, యాడ్ చేసేశారు, అవి ఇవి అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. కానీ బైబిల్ మార్పులు చెరుపులకు గురి కాలేదు. ఉన్నదన్నట్టుగా దేవుడు తన లేఖనాన్ని, తన సందేశాన్ని మనకిచ్చాడు. అసలు బైబిల్ ఎందుకు రాయబడింది? మనకు బైబిల్ ఎందుకు దేవుడు ఇచ్చాడు? బాగా టైం ఎక్కువైపోయింది కాబట్టి మనకి కొంచెం బైబిల్ చదవడం ద్వారా టైం పాస్ అవుతుందని ఇచ్చాడు దేవుడు మనకి. లేదంటే బైబిల్ చదవడం ద్వారా కొంచెం భాషా జ్ఞానం ఏమన్నా వస్తుందేమోనని చెప్పి బైబిల్ చదవమన్నాడా? ఇంగ్లీష్ బాగా రావట్లేదండి, అందరూ బట్టి బైబిల్ చదివితే ఇంగ్లీష్ వస్తుందేమోనని చెప్పి దానికోసం బైబిల్ చదవమన్నాడా? కొంతమంది రకరకాల ఉద్దేశాలతో బైబిల్ చదువుతూ ఉంటారు. అయితే బైబిల్ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడానికి. రెండవది, the plan of salvation is revealed in the scripture. రక్షణ ప్రణాళిక ఆది నుండి ఇప్పటి వరకు కూడా దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో అది స్పష్టంగా బైబిల్లో రాయబడింది. దానికి ఆ ప్రణాళికకు అనుబంధంగా దేవుడు చరిత్రనంతా కూడా చాలా చక్కగా ప్రిజర్వ్ చేసి మనకిచ్చాడు. అబ్రహాము, దావీదు, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు, ఈ సంఘటనలన్నీ మనం చదువుతుంటే దేవుడు ఏ విధంగా తన రక్షణ ప్రణాళికను ముందుగా బయలుపరిచి దాన్ని ఏ విధంగా రుజువుపరిచి మనందరికీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు అనేది బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో చరిత్ర ఉంది అన్నంత మాత్రాన బైబిల్ కేవలం ఒక చరిత్ర పుస్తకం కాదు. బైబిల్ గ్రంథంలో అపరిమితమైన సైన్స్ ఉంది అలా అని చెప్పి బైబిల్ ఒక సైన్స్ పుస్తకం కాదు. బైబిల్లో చాలా అద్భుతమైన తత్వం ఉంది అలా అని చెప్పి బైబిల్ ఒక ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకం కాదు. బైబిల్లో చాలా పురాతత్వ నివేదికలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అలా అని చెప్పి బైబిల్ ఒక ఆర్కియాలజీకి సంబంధించిన పుస్తకం కాదు. ఇట్ ఈస్ బియాండ్ దోస్ థింగ్స్. ఏంటి అంటే దేవుని గురించిన విషయాలు మనం తెలుసుకోవాలని యోహాను భక్తుడు అదే అంటాడు. లేఖనాలు మనకి ఎందుకు అనుగ్రహించబడ్డాయి అంటే మనము యేసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మునట్లుగా లేఖనాలు మనకి అనుగ్రహించబడ్డాయి. దట్స్ ద మెయిన్ పర్పస్. కీషు అనబడే భాగ్యవంతుడు ఒకడు ఉండెను, అతని కుమారుడు సౌలు. అతడు ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజుగా ఉన్నాడు. ఈ కీషు బెన్యామీనీయుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అతని తండ్రి పేరు అబీయేలు అని విన్నాం కదా. అబీయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు నా తండ్రి అని అర్థం. చెప్పండి, అబీయేలు అంటే అర్థం ఏంటి? అబ్బా అంటే ఫాదర్, ఏల్ అంటే దేవుడు, గాడ్ ఈజ్ మై ఫాదర్, దేవుడు నాకు తండ్రి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ ధన్య సత్యాన్ని? ప్రైజ్ ది లార్డ్. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. చాలా మతాలు దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి ఒప్పుకో. అసలు నువ్వెవరో దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి? నీకెవరిచ్చారా హక్కు? ఎవరిచ్చారా ధైర్యం? దేవుడు దేవుడే, సకల లోకములను సృష్టించిన సృష్టికర్త. ఆయన అంత గొప్పవాడు. ఆయన ఎప్పుడు మనకు తండ్రి కాడు అని కొన్ని మతాలు బోధించాయి. చాలామంది అదే సత్యమని నమ్మి దేవుణ్ణి డిస్టెన్స్లోనే పెట్టేశారు, దూరంగా పెట్టేశారు. కానీ బైబిల్ అలాంటిది కాదు.
బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? దేవుడు సర్వోన్నతుడే కాదంటలేదు, ఆయన మహోన్నతుడే కాదంటం లేదు, ఆయన ఎవ్వరూ సమీపింపరాన్ని తేజస్సులో నివసించు అమరత్వం కలిగిన వాడే కాదంటలేదు. అన్అప్రోచబుల్ లైట్లో దేవుడు ఉంటాడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. బట్ అయినప్పటికీ కూడా దేవుడు తన మహిమను మనకు ఎలా బహిర్గతం చేశారంటే, ప్రత్యక్షపరిచారంటే, యూ కెన్ కాల్ మీ యాజ్ యువర్ ఫాదర్. నీ తండ్రిగా నన్ను భావించు, తండ్రిగా నన్ను పిలువని దేవుడు ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు నువ్వు ఎవరు అయినా సరే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ పొంది మారుమనసు పొందిన తర్వాత దేవుణ్ణి కేవలం దేవునిగా మాత్రమే కాకుండా ఆయనను నీ తండ్రిగా చూసే ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. బిల్కిస్ షేక్ అనబడే ఒక మహమ్మదీయ సహోదరి ఒక సందర్భంలో పుస్తకం రాసింది. ఆ పుస్తకం ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి సాహసించాను అనే పుస్తకం రాసింది. చాలా అద్భుతమైన పుస్తకం అది. మార్కెట్లో, క్రిస్టియన్ మార్కెట్లో చాలామంది ఆ పుస్తకాన్ని చదివి దీవెన పొందారు. ఎందుకంటే ఆమెకు టీచ్ చేయబడిన విషయాలు అవే. నువ్వు దేవుణ్ణి ఎప్పుడు తండ్రి అని పిలవడానికి లేదు, నీకు ఆయనకు చాలా డిస్టెన్స్ ఉంటుంది అన్నట్టుగానే బోధ చేశారు. కానీ ఆమె ఎప్పుడైతే బైబిల్ చదివిందో, దేవుని లేఖనాలను పఠించడం ప్రారంభించిందో, నేను నా దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి సాహసించాను అని ఓ చక్కని పుస్తకం రాసింది. దేవుని బిడ్డలారా, అబియేల్ అనే మాటకు దేవుడు నా తండ్రి, గాడ్ ఈజ్ అవర్ ఫాదర్, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. తండ్రి తన కుమారులు ఎలా జాలి పడినట్లుగా దేవుడు మన పట్ల ఏం పడతాడట? ఆయన జాలి పడతాడు. ఆ తర్వాత అబియేలు కుమారుడైన కీషు భాగ్యవంతుడు అని బైబిల్ సెలవిచ్చింది. బహుశా నేను అనుకుంటాను, ఏమిటి ఆయనకున్న భాగ్యం? పూర్వదినాల్లో వారికున్న ఫార్చ్యూన్ లేకపోతే సంపదను వారికున్న మందలను బట్టి, వారికున్న పని వాళ్ళను బట్టి, దాసదాసీలను బట్టి లెక్కిస్తుండేవారు, లేదా భౌతికమైన సంపదలను బట్టి లెక్కిస్తుండేవారు. కీషు భాగ్యవంతుడే. ఏంటి ఆయనకున్న భాగ్యం? ఏంటి ఆయనకున్న గొప్పతనం? జాగ్రత్త గమనించిన పిల్లరా, పాత నిబంధనలో ఒకవేళ భాగ్యవంతుడని పిలువబడిన కీషు భౌతిక సంబంధంగా భాగ్యవంతుడే, కానీ నూతన నిబంధనలో మనందరం కూడా కీషు కన్నా భాగ్యవంతులు అని బైబిల్ సెలవిచ్చింది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమిటి మనకున్న భాగ్యం? ఏమిటి మనకున్న సంపదలు? ఎందుకు మనం భాగ్యవంతులుగా చేయబడ్డాం? ఈ లోక రీతిలో భాగ్యవంతులు అంటే బాగా డబ్బున్న వాళ్ళు భాగ్యవంతులు, బంగారం బాగా ఉన్నవాళ్ళు భాగ్యవంతులు, పొలాలు బాగా ఉన్నవాళ్ళు భాగ్యవంతులు, లోక సంపదలు బాగా ఉన్నవాళ్ళు భాగ్యవంతులు అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. గతించిన సంవత్సరంలో మన భారతదేశంలో ఒక వివాహం జరిగింది. ఇంకా ఆ వివాహం జరిగినంతసేపు లేదా హడావిడంతా కూడా వార్తాపత్రికల్లోనూ అదే, న్యూస్ ఛానల్లోనూ అదే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా అదే. ఎందుకోసం అంటే ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీలందరూ కూడా కామన్ పీపుల్గా తిరిగేశారు. అక్కడ మామూలు వాళ్ళు ఎవరు లేరు, అక్కడ మామూలు చిన్న చిన్న వాళ్ళు ఎవరు అక్కడ లేరు. పెద్ద పెద్ద సెలబ్రిటీలని పిలువబడిన వారు అన్ని రంగాల్లోనూ, ఇటు పాలిటిక్స్లో కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, లేదా ఆంటర్ప్రినర్గా ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా సామాన్యులుగా తిరిగేశారు ఆ వివాహం. అఫీషియల్ లెక్కల ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ వారు చూపించిన ఖర్చు 10,000 కోట్లు. అన్అఫీషియల్గా ఇంకెంత ఖర్చు పెట్టారో తెలియదు. ప్రతి దానికి కూడా, నేను ఆ వివాహం గురించి ఎక్కువ మాట్లాడాలన్న ఉద్దేశం కాదు, కానీ వాళ్ళకు ఒక కుక్క ఉందంట ఇంట్లో, దాని పేరేంటో తెలియదు, కానీ దానికి డ్రెస్ వేసారట, కుక్కకే ఓ చొక్కా తొడిగారట. దాని ఖరీదు ఎంతంటే 12 లక్షలట. మన ఏరియాలో 3 పెళ్ళిళ్ళు చేసేసి 12 లక్షలు ఉంటాయి. కుక్కకేసారు. ఆ షర్ట్ ఖరీదు 12 లక్షలట దానికి వేసింది. ఆ యజమాని గారు కుమారుడు పెళ్ళని చెప్పి వాళ్ళ ఇంట్లో తిరిగే కుక్క పిల్లకి డ్రెస్ 12 లక్షలు. అండ్ మరి ఈ లెక్కను చూసుకుంటే 10,000 కోట్లు అంటే ఎక్కువే ఖర్చు అయ్యి ఉండొచ్చు. యూజువల్గా అలాంటి వాళ్ళని చూడగానే వావ్, వీళ్ళకన్నా గొప్ప వాళ్ళు లేరండి, వీరు చాలా భాగ్యవంతులండి. ప్రతి సంవత్సరం కూడా ఫార్చ్యూన్ 500 లిస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిలియనర్స్ లిస్ట్ అంతా వస్తుంది. కంపెనీలు లిస్ట్ తీస్తూ ఉంటారు. ప్రపంచంలో చాలా సంపన్నమైన కంపెనీస్ ఏంటి, వారి సీఈఓలు ఎవరు, వారి జీతాలు ఎంత, ఇలా అన్నీ వేస్తూ ఉన్నప్పుడు యూజువల్గా వాటిని చూడగానే వీరు చాలా భాగ్యవంతులు అనుకుంటాం, వీరు చాలా ధనవంతులు అనుకుంటాం. కానీ బైబిల్ వారిని భాగ్యవంతులు అంటల్లా. నూతన నిబంధనకు వచ్చేసరికి మనకున్న భౌతికమైన సంపదలను బట్టి మన భాగ్యం లెక్కించబడలేదు, కానీ నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఎంత భాగ్యవంతుడో లెక్కిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో నీకేమున్నా లేకపోయినా విశ్వాసివైతే, దేవుని విశ్వాసం కనుకుంటే, సజీవుడనే దేవుడు నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన మహోన్నతన దేవుని మీద పుష్కలంగా నీకు విశ్వాసం ఉంటే, యాకోబు అనే దావీదును అంటాడు, లోకమందు దరిద్రులైన వారు విశ్వాస విషయంలో ఎలాంటి వారు?
భాగ్యవంతులు అన్నాడు. చాలా చక్కని మాట అది. అంటే ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప ఆస్తి అంటూ ఏదైనా ఉంది అంటే అది దేవుని మీద విశ్వాసమే. వాళ్ళు భాగ్యవంతులు. కొన్నిసార్లు భౌతిక సంబంధమైన సంపదలు పెరుగుతున్నప్పుడు గర్వం వస్తుంది, అహంభావం వస్తుంది. డబ్బు లేనప్పుడు ఒకలా, డబ్బు ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించే విధానాలు. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ధనవంతుడు దురుసుగా మాట్లాడతాడని బైబిల్లో ఉంది. యూజువల్గా ఎవరైనా తమకున్న ధనాన్ని బట్టి అతిశయిస్తున్నారని ఎలా చెప్పేయచ్చో తెలుసా? వారి మాటలను బట్టే. అంతకుముందు ఉన్నంత సౌమ్యత మాటల్లో ఉండదు, అంతకుముందు ఉన్నంత వినమ్రత మాటల్లో ఉండదు. ప్రేమపూర్వకమైన పలకరింపులు వారి యొక్క ఉద్దేశాల్లో కనబడదు. ఎందుకోసం అంటే ఏదో రకమైన గర్వం, ఏదో రకమైన అహంభావం. దేవుడు నిన్ను ఎంతగానైనా దీవిస్తాడు, కానీ ఆ దీవెన పొందిన తర్వాత నీలోనికి ఏం రాకూడదు? గర్వం రాకూడదు. అబ్రహాము విస్తారంగా దీవెన పొందాడు దేవుని నుండి. కల్దీ దేశం నుండి బయటకు వచ్చిన అబ్రహామును దేవుడు అన్ని విషయముల్లో ఏం చేశాడట? ఆశీర్వదించాడట. కానీ అబ్రహాములో ఎప్పుడైనా గర్వాన్ని చూసామా? మనం అహంభావాన్ని ఎప్పుడైనా చూసామా? ఆయా సందర్భాల్లో దేవుని సందుకు వచ్చి అతడు ప్రార్థన చేసిన విధానం వల్ల ఉందో తెలుసా? అయా దుమ్మునో ధూళిని అన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన స్థితిని తాను చూసుకున్నాడు. ప్రభువా, నీ ముందు నేను నిలబడినప్పుడు దుమ్మును ధూళిని ప్రభు అన్నాడు. 318 మంది పనివాళ్ళు ఉన్నారంట అబ్రహాం ఇంట్లో. ఎంతమంది? ఏమన్నా చిన్న స్టేటస్ అండి 318 పనివాళ్ళు అంటే? మన ఇంట్లో ఒక 2 పనివాళ్ళు ఉంటే ఇంక మనం ఏ పని చేయడానికి ఇష్టపడం. 2 ఉంటే చాలు, ఇక ప్రతిదీ వాళ్ళకి అప్పచెప్పేయడమే. ఓ 3 ఉంటే ఇంక మన పరిస్థితి మామూలుగా ఉండదు. ఓ 4 ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది కదా. కానీ అబ్రహాం ఇంట్లో 318 మంది పనివాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు అబ్రహాము పరిగెత్తాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేనికోసం పరిగెత్తాడు? ఎవరి కోసం పరిగెత్తాడు? దేవుని కోసం. ఆయనకి ఆతిథ్యం చేయాలని. శారమ్మ గారిని పులికొల్పాడు. అమ్మా, నువ్వు రొట్టెలు చేయి, నేను చేయాల్సింది ఏదో నేను చేస్తాను. లెట్ us గివ్ హాస్పిటాలిటీ టు అవర్ గాడ్. మన దేవుడు మన ఇంటికి వచ్చాడు, ఆయనకి మనం ఆతిథ్యం చేద్దాం. పనోడా, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి అని అబ్రహాం అనడం కాదు. అబ్రహాం పరిగెత్తాడట. ఆ ఎగ్జైట్మెంట్ని కనుక ఎవరైనా ఒక వీడియో తీసుంటే ఎంత అద్భుతంగా ఉండదు. అబ్రహాం ఎంత ఎగ్జైట్ అయిపోయాడో దేవుడు రాగానే. వినమ్రత, ప్రభువుని సేవించే విధానం, అది నిజమైన భాగ్యం. అది నిజమైన భాగ్యవంతుల లక్షణం. విశ్వాస విషయంలో నువ్వు భాగ్యవంతుడిగా ఉన్నావా? పుష్కలమైన నమ్మకాన్ని దేవుని మీద కలిగి ఉన్నావా? ఒక ఉపద్రవం వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నడిపించే దేవుడు ఆయన. మై గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్. ఆయన నన్ను బలపరుస్తాడనే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? పౌలు భక్తుడు అదే అంటాడు. ఎవరైనా దేవుని దగ్గరికి వస్తే 2 విషయాలు నమ్మాలట. అందులో మొట్టమొదటిది దేవుడు ఉన్నాడని నమ్మాలి. రెండవది తన్ను వెదుకు వారికి దేవుడు ఏమిస్తాడు? ఫలమునిస్తాడని నమ్మాలి. విశ్వాసానికి పునాది అదే. దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. రెండవది చెప్పండి, మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ఎవరైతే ఆయన్ని వెతుకుతారో వారికి ఫలం ఇచ్చే దేవుడు అని. యేసుక్రీస్తు ప్రభువును వెతకడం ఒక వ్యర్థమైన వెతుకులాట కాదు, ఒక లేని వాటిని వెతకడం కాదు. చూడండి, కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వెతుకుతూ ఉంటారు. దొరుకుతాయో లేదో తెలియదు, పుకార్లను నమ్మి కొంతమంది వెతుకుతూ ఉంటారు. మొన్న ఈ మధ్యన రాయలసీమలో అక్కడ కొన్ని బీడు భూములు ఉంటాయి, బంజరు భూములు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో చాలామంది పనులు మానేసి, ఉద్యోగాలు మానేసి ఏవో వెతకడానికి వెళ్ళిపోయారు. వాళ్ళ పని ఏంటంటే ఆ భూముల్లో ఎక్కడైతే వారు ఆ ప్లేస్ చెప్పారో అక్కడికి వెళ్ళి వెతకడం. ఏంటమ్మా వెతుకుతున్నారంటే, ఎవరో చెప్పారట ఇక్కడ వజ్రాలు ఉన్నాయని చెప్పారట, డైమండ్స్, రత్నాలు ఉన్నాయి, విలువైన రాళ్ళు ఉన్నాయి అని చెప్పి పనులు మానేసుకుని చాలామంది వెతకడం ప్రారంభించారు. మరి దొరికేయో లేదో నాకే తెలియదు, కానీ ఎండల్లో మాత్రం చాలా ప్రయాసపడి చాలా కాలం వెతికారు. ఏదో వెతకాలని ఆలోచన. కొన్ని రకాల ప్రజలు ఉంటారు, బంగారు పనిచేసే ఏరియాలు కొన్ని ఉంటాయి. ఆ గోల్డ్ స్మిత్లు పనిచేసే ఏరియాలో కాలువల్లో కొన్ని రకాలైన ఇన్స్ట్రుమెంట్ వారు పెట్టుకుని వెతుకుతూ ఉంటారు. ఆ దుర్గంధము లేకపోతే ఆ కాలువల్లో ఉన్న ఆ భయంకరం దుర్వాసన కలిగిన నీటిని కూడా వారు లెక్క చేయకుండా వారి దగ్గర చాట ఉంటుంది, దాన్ని పట్టుకుని వెతుకుతూ ఉంటారు. ఎందుకోసం అంటే గోల్డ్ స్మిత్లు పనిచేస్తూ మొక్కల పడేశారేమో, అది మనకు దొరికిందంటే మన జీవితం టర్న్ అవుద్దన్న ఆలోచనలో చిన్న రేణువులు లాంటి బంగారం కూడా దొరికితే అది కొంతకాలానికి కనీసం ఎంత అవుతే మా జీవితం బాగుంటుందని వారు అలా వెతుకుతూ ఉంటారు. లోకంలో చాలా వెతుకులాటలు ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్స్ ఈ రోజున చాలా అందుబాటులోకి వచ్చేసాయి. మనకి ఏ ప్రశ్న ఉన్నా చెప్పండి, ఏ ప్రశ్న ఉన్నా
ఆ సర్చ్ ఇంజిన్లో వేసేసామంటే ఆ క్వశ్చన్, దానికి సంబంధించిన ఆన్సర్లు వచ్చేస్తుంటాయి. ChatGPT వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ప్రపంచాన్ని ఇంకా సుగమం చేయాలని ఆలోచన. మరి అది మంచి అవుద్దో చెడవుద్దో తెలియదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రోజున అందరూ కూడా జాగ్రత్తగా ఫోకస్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చేస్తే ఇంకా హాస్పిటల్లో పెద్దగా డాక్టర్లు అవసరం ఉండదేమో. రోబోట్లే మనం తీసుకెళ్ళి ఐ నీడ్ ఐ సర్జరీ అంటే పడుకో అంటుంది. అది ఒక కమాండ్ ఇస్తాం, మనం వెళ్ళి టేబుల్ మీద పడుకోగానే అది ఐ సర్జరీ చేసి పంపించేద్దాం మన ఇంటికి. ఇలాంటి పరిస్థితులు రావచ్చేవి, కానీ ప్రతి చోట కూడా ఇవే. హాస్పిటల్లో ఇప్పుడు నర్సులు పెద్దగా అవసరం ఉండలేదట, రోబోట్లు పెట్టేశారు కొన్ని హాస్పిటల్లో. ఏ టైంకి ఏది కావాలో, ఒక నర్సు గారైనా లేట్ అవుతారేమో కానీ ఫోన్ దగ్గర వేసుకుని, ఆ రోబోట్లు మాత్రం లేట్ అవ్వవు. టైం టు టైం అన్నీ వచ్చేస్తాం, నీకు ఏ మెడిసిన్ కావాలో ఏది కావాలో అన్నీ ఇచ్చేస్తూ ఉంటుంది. అన్నీ జరిగే ఆ పరిస్థితులు రాబోతున్నాయి. సర్చ్ ఇంజిన్స్లో చాలామంది రకరకాల ప్రశ్నలు వెతుకుతూ ఉంటారు. దే సర్చ్ ఫర్ ఇట్. ఎవరో గూగుల్లో ఒకసారి ప్రశ్న అడిగారట, భార్యను కంట్రోల్లో పెట్టడం ఎలా అని. ఆన్సర్ వచ్చిందట, వీఆర్ స్టిల్ సెర్చింగ్ అని. మేము ఇంకా దాని గురించి వెతుకుతూనే ఉన్నాను. గూగుల్లే చెప్పిందంటే ఇంకా వెతుకుతున్నాను. ఎవరో ఫన్నీగా చెప్పారు, నిజం కాదు. కానీ రకరకాల ప్రశ్నలు మనకు ఉండొచ్చు. వి సీక్ అండ్ వి సర్చ్ ఫర్ మెనీ థింగ్స్, బట్ ద బైబిల్ సేస్ దేవుని దగ్గరికి వచ్చేవాడు, ఆయన వెతికేవాడికి ఏముందట? ఫలం ఉంది. నేను దేవుని వెతికానండి, ఆయన చిత్తాన్ని వెతికానండి, ఆయన ప్రేమను వెతికానండి, నేను నష్టపోయానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చరిత్రలో? ఎవరు లేరు, ఒక్కరు కూడా ఉండరు. ప్రభువును వెతికేవాడు ఏం పొందుతాడట? ఫలము పొందుతాడు. అదే మాట యేసు ప్రభు చెబుతూ అన్నారు, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుని రాజ్యాన్ని నీతిని వెతికే వారికి సమస్తము అనుగ్రహిస్తానని వాగ్దానం చేసింది దేవుడు. ఏంటి ఆ సమస్తం అంటే, మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన చదివితే మనుషులు కొన్ని వాటి కోసం వెతుకుతున్నారట. అవి మీకు అనుగ్రహించబడాలి అంటే, మీ పరలోకపు తండ్రి ద్వారా సరైన విధానంలో మీకు అనుగ్రహించబడాలంటే ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. వేటి కోసం లోకం వెతుకుతున్నారు? ఆ పైన మీరు ఇంటికి వెళ్ళిన చదివితే పీపుల్ వరీ అబౌట్ సర్టెన్ థింగ్స్. కొన్ని విషయాల కోసం మనుషులు చింతపడుతూ ఉంటారట. అందులో మొట్టమొదటి చింత ఏంటో తెలుసా? ఏమి తిందుమా? చెప్పండి, ఏమి? ఈరోజు ఉదయం ఆ చింత పడలేదా మీరు? ఏమంటే చికెన్ దొరకట్లేదండి, ఏదో రోగం వచ్చేసిందంట. మొన్నడవాడు చిన్నపిల్లవాడు అంటున్నాడు, నా సావుకు వచ్చింది ఈ చికెన్కి రోగం అంటున్నాడు. వాడు ఎంత అడిక్ట్ అయిపోయాడో చికెన్కి వాడు. ఇప్పుడు మటన్ కొనలేక, చికెన్ తినలేక విలవల్లాడిపోతున్నారు చాలామంది. ఏం తిందుమా అనే ఆలోచన. కొన్ని కుటుంబాల్లో గొడవలు కూడా, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ. ఎక్కడంటే అక్కడే. ఈయనేమో మటన్ వండమంటాడు, ఆమెమో ఫిష్ అంటది. ఆ ఇద్దరి మధ్య ఏమొస్తుంది? గొడవ వచ్చి అటు మటన్ ఉండదు, ఫిష్ ఉండదు, చింతపండు చారు ఉంటుంది అక్కడ. గొడవలు గొడవలు గొడవలు. థింక్ అబౌట్ ఈటింగ్ బట్ డోంట్ వరీ అబౌట్ ఈటింగ్. ఆలోచన చేయండి, తప్పేం లేదు. ఒక మంచి న్యూట్రిషన్ కలిగిన ఫుడ్ తినడానికి ఇష్టపడద్దు నేను అంటల్లా. ఫుడ్ కంట్రోల్లో ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. చాలాసార్లు మీకు చెబుతున్నాను. మన నోటిని కాచుకోగలిగితే లోపలికి వెళ్ళేది, నోటి నుండి బయటకు వచ్చేది రెండు కాచుకుంటే జీవితం చాలా బాగుంటుంది అన్నాడు ఆయన. అంటే లోపలికి వెళ్ళేదంటే ఫుడ్, బయటకు వచ్చేయంటే మాటలు. ఆ రెండు కంట్రోల్లో ఉంటే లైఫ్ ఎంత బాగుంటుందండి. ఆ రెండు కంట్రోల్లో లేనందువల్లనే చాలా జీవితాలు తగలబడిపోతున్నాయి ఈ రోజుల్లో. ఏమి తిందుమా అనే ఆలోచన, ఏమి ధరించుకుందుమా, ఏం కట్టుకుందుమా, ఏముంటే అవి కట్టుకోండి, అందులో ఇబ్బంది ఏమీ లేదు. దేవుని మందిరానికి చక్కగా రావడంలో పొరపాటు ఏమీ లేదు. కానీ వరి అవ్వద్దు, బట్టల గురించి వరి అవ్వద్దు. నీ ప్రక్కామే 10,000 రూపాయలు పట్టుచీర కట్టుకుందంటే నువ్వు అతి తీవ్రంగా చింతపడిపోయే విషయం అయితే కాదు అది. నీకున్న దానిలో నువ్వు చక్కగా మంచిగా ఉన్నతమైన స్థితిలో ఉండడం పొరపాటు ఏం కాదు. కానీ వాళ్ళనో వీళ్ళనో చూసి అప్పులు చేసేసి, పట్టుచీరలు కొనేసి, అప్పులు చేసేసి, సూట్లు కొనేసి, అప్పులు చేసేసి అవి చేస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. You don't worry about your outward appearance. Think about your inward appearance. అంతరంగాన్ని చూసే ప్రభువుని నువ్వు మెప్పించగలిగితే అంతకన్నా సంతోషం మరొకట్లేదు. Some people worry about finances. ఏమి సంపాదించాలా, ఎక్కడ దాచుకోవాలా అనే ఆలోచన. సంపాదించాలి, చక్కగా ఖర్చు చేయాలి, కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా నేర్చుకోవాల్సిన అనుభవాలు ఉన్నాయి. కొంతమంది దే ఆర్ వెరీ గుడ్ అట్ ఎర్నింగ్ మనీ, బట్ దే ఆర్ వెరీ బ్యాడ్ అట్ స్పెండింగ్ మనీ.
సంపాదించేటప్పుడు చాలా సంపాదిస్తారు, కానీ ఖర్చు పెట్టే విధానంలో వారికి సరైన మెళకువలు లేనందువలన సంపాదించేదంతా కూడా మొదటి 10 రోజుల్లోనే అవగొట్టేస్తారు. వాళ్ళకి ప్లానింగ్ లేదు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదు. అందును బట్టి నష్టపోతారు చాలామంది. లేనిపోయిన వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, వ్యర్థమైన వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టేసి కావలసిన వాటి దగ్గర డబ్బులు లేక బాధపడుతూ ఉంటారు చాలామంది. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, చాలా క్రైస్ట్ సెంటర్లో ప్రతి ఒక్కరు వినాల్సింది, అవసరం లేని చోట ఒక్క రూపాయి కూడా నువ్వు తీయడానికి వీలేదు. అవసరం లేదంటావా, ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయదు. అక్కడ అవసరం ఉందంటావా, ఒకవేళ ఎంతవరకు వెళ్ళడానికైనా దేవుని జ్ఞానాన్ని పొందుకుని ఖర్చు చేయడంలో ఇబ్బంది లేదు. అలా అని చెప్పి మరీ దూబరాగా ఉండమని చెప్పట్లేదు. కొంతమంది పిసినారులు ఉంటారు, చెప్పండి. ఇంకా వాళ్ళు పుట్టిందే పిసినారి సంఘానికి ప్రెసిడెంట్లాగా ఉంటారు కొంతమంది. ఇంక వచ్చిందంతా దాచేయడమే. ఏం వండమంటారండి ఈరోజు చింతపండు చారు కాసే, రేపేం వండమంటారండి, అదే చారు ఉంచే, రేపు ఏదోటి చేసుకుని తిందాం. ఇంకా ఏటల కాలం అంతా చింతపండు చారులోనే బతికేస్తుంటాడు ఆయన. ఇప్పుడు డబ్బులు లేవంటే బోళ్ళు ఉంటాయి, ఏంటంటే సేవింగ్ 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 సేవింగ్. ఒకరోజు డామ్ అంటాడు, ఏమైంది? ఆ కుటుంబం కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత దూబరా చేయడం పొరపాటే, అలా అని చెప్పి పిసినారిగా ఉండడం కూడా పొరపాటే. ఆ రెండింటికి మధ్యలో ఒక థిన్ లైన్ ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి జాగ్రత్తగా. దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు సాగిపోవాలి. డోంట్ వరీ అబౌట్ ఫైనాన్సెస్. సమ్ పీపుల్ వరీ అబౌట్ దర్ ఫిట్నెస్ అంట. వారి రూపాన్ని బట్టి ఏం చేస్తుంటారంట కొంతమంది, చింతపడ అద్దం ముందు నిలబడగానే ఎక్కడలేని చింతంత, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడండి, మరి ఎలా చేయాలి, నిన్ను ఎలా ఉండాలనుకున్నావు, నీవు ఇష్టపడకపోతే నన్ను ఎవరు ఇష్టపడతారు చెప్పు అసలు. జస్ట్ బీ యూ. నీలాంటి వారు మరొకరు లేరు ఈ భూమి మీద. దేవుడు నిన్ను తన ఉద్దేశ ప్రకారాన్ని కలుగు చేశాడు. జస్ట్ బీ యూ. అద్దం చూసి బాధపడద్దు, నేను ఎలా ఉన్నానేంటి, పొట్టిగా ఉన్నానేంటి, పొడుగ్గా ఉన్నానేంటి, లావుగా ఉన్నానేంటి, సన్నగా ఉన్నానేంటి, ఇలాంటి మాటలొద్దు. కొన్నిసార్లు వాళ్ళు వీళ్ళు చూసి కంపేర్ చేసుకుని కొన్నిసార్లు చింతపడుతుంటాం. మంచి ఆరోగ్యంగా ఉన్నావా లేదో చూడు, ప్రభావవంతంగా పనిచేస్తున్నావా లేదో చూడు, చురుగ్గా ఉన్నావా లేదో చూడు. ఇదిగా తప్ప నీ శారీరక రూపాన్ని బట్టి చింతపడద్దు ఎప్పుడు కూడా. కొంతమంది దివ్యాంగులు ఉంటారు, కొన్నిసార్లు వారికి చాలా చింత ఉంటుంది, అయ్యో నాకు ఈ డిజబిలిటీ లేకపోయి ఉంటే చాలా బాగుండేదని. దట్స్ ఓకే. యు నీడ్ గాడ్స్ గ్రేస్ యాజ్ ఎవ్రీ వన్ నీడ్స్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగంలో దేవుని కృప అవసరమైనట్టుగా ఆ ప్రత్యేకమైన దానిలో నీకు దేవుని కృప అవసరం ఉంది. డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడు. వాట్ బెస్ట్ యూ కెన్ డూ అనేది చేయి. ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. 2 కాళ్ళు తెగిపోయిన ఒక అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కేసింది. ఆ పరిస్థితులను మనం తెలుసు. ట్రైన్ యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయినాయి. ఆర్టిఫిషియల్ లెగ్స్ ఆమెకు అరేంజ్ చేశారు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనే ఆమె ఆలోచన, ప్రయత్నం చేసింది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి అంత ఈజీ అయితే కాదు. సుమారుగా 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎన్నో నెలల పాటు శ్రమించాలి. కాళ్ళు ఉన్న వాళ్ళే, అన్నీ బాగున్న వాళ్ళే ఎక్కడం అంటే చాలా కష్టం. అది లైఫ్ రిస్క్ అది. బట్ స్టిల్ కాళ్ళు లేకపోయినా ఆమె చాలా చక్కగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించి రికార్డు సాధించింది, తిరిగి వచ్చింది. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫిట్నెస్ మై ఫ్రెండ్. నీ రూపాన్ని బట్టి ఎప్పుడు నీకున్న ఏదైనా లోపాన్ని బట్టి ఎప్పుడు కూడా నువ్వు చింతపడద్దు. వాట్ బెస్ట్ యూ కెన్ డూ అనే దేవుని కోసం చేయి. సీక్ గాడ్స్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్, దెన్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ. కీషు భాగ్యవంతుడే. ఆ కీషు అన్న చోట మన పేరు రాసుకుంటే, జాన్ వెస్లీ భాగ్యవంతుడు ఎందుకోసం తెలుసా? జాన్ వెస్లీ హృదయంలో యేసయ్య ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇఫ్ యు హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, దేవునికి నీ జీవితంలో చోటు ఉంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చు వాడవైతే, ఆయన ప్రేమకు నీ జీవితాన్ని అప్పగించిన వాడవైతే, విశ్వాస విషయంలో నువ్వెవరవట? భాగ్యవంతుడు అని బైబిల్ సెలవిచ్చింది. మొట్టమొదటి బెన్యామీనుడు కీషు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక భాగ్యాన్ని మనం పొందుకోగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. ఇతని గురించి ఒక్క మాట నేను చెబుతాను. తన కన్సర్న్ ఎంత గొప్పది అంటే, గాడిదలు తప్పిపోయినాయట. అప్పుడు తన కుమారుని పిలిచి ఏమన్నాడట? బాబు నాయన వెతుకుండ్రా అన్నాడు. భాగ్యవంతుడయ్యాడు. కొన్ని గాడిదలు తప్పిపోతే పోయినని వదిలిపెట్టలా, వాటిని వెతకమని తన కుమారుడికి చెప్పి పంపించాడు. హీ వాజ్ అ వండర్ఫుల్ ఫాదర్. తన కుమారుణ్ణి చాలా చక్కగా నడిపిస్తున్నాడు. సోమరివాడిగా ఉంచలేదు తన కుమారుణ్ణి. యూజువల్గా ఇప్పుడు గొప్పోళ్ళ పిల్లలంటే ఎలా ఉందంటే బాగా సుఖం అన్నమాట కదా. బాగా డబ్బు ఉందంటే ఇక పిల్లలు ఎలా తయారవుతున్నారు? బాగా సుఖం, భోగములు, ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళు కావాలి, కానీ పని చేసే పరిస్థితి కనబడటం లేదు.
కొన్ని సంఘాల్లో ఎలా ఉంటుందంటే యవన బిడ్డలు అతిథుల్లాగా వచ్చి వెళ్ళిపోతుంటారు సంఘానికి. దేవుని సేవకులు ఎవరైనా పిలిచి, బాబు ఒకసారి వెళ్ళరా నాయన, ఒకసారి వెళ్ళరా, ఇగో ఈ చైర్ ఇలా పక్కన పెట్టంటే ఎంత కోపం వాళ్ళకి. మాకు చెప్పేశారా పని, వచ్చి అది రెండు వస్తావో చూడు మీ మందిరానికి. నీ పిల్లలకి పని చెప్పకూడదా? నీ పిల్లలు బాగానే చదువుతున్నారు, మంచిదే, బీటెక్కో ఎంటెక్కో లేకపోతే ఎంబీబీఎస్ఓ లేకపోతే బిఎల్లో ఏదో ఒకటి చదువుతున్నారు, మంచిదే. మరి దేవుని పని చేయొద్దా వాళ్ళు? దేవుని పని చేయమని ఎప్పుడైనా చెప్పావా? నీ పిల్లలకు దేవుని పని నువ్వు నేర్పించకపోతే అపవాది వారిని వాడుకుంటాడు కదా. కీషు తన కుమారుడైన సౌలును పిలిచారే, బాబు గాడిలు తప్పిపోయి నువ్వు వెతికి రావాలన్నాడు. ఒక బాధ్యతను కుమారుడు మీద పెట్టాడు, ఒక బాధ్యత నేర్పించాడు. సౌలును మనం కొన్నిసార్లు చాలా తక్కువగా అంచనా వేసేస్తాం, కానీ సౌల్లో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక లక్షణం ఏంటో తెలుసా? తండ్రి గాడిదలు వెతకమంటే ఓ పనోని తీసుకుని బయలుదేరాడు సౌలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెతికాడట, కొన్ని దేశాలు తిరిగాడట, ఆ ప్రాంతాలన్నీ సంచరించాడు. ఆఖరికి దైవజనుడైన సమూయేలు దగ్గరికి వచ్చాడు. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే కీషు తన కుమారునికి పని చేయడం నేర్పించాడు. హీ వాజ్ అ వండర్ఫుల్ ఫాదర్. నీ కుమారుడికి చెప్పావు ఎప్పుడైనా, రే బాబు దేవుని మందిరానికి వెళ్ళి ఏదో పని చేసిరాడా, దేవుని మందిరానికి వెళ్ళి ఒక పని చేసిరా, లేకపోతే దేవుని సేవకులకు సపోర్ట్ చేయి, ప్రభు పరిచయలో వాడబడు. అంతేగాని రే బాబు ఇక జీతం వచ్చింది తీసుకెళ్ళి సినిమా చూసిరా నాయన, లేరంటారు ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువైపోతుంది ఆయన, సినిమా చూసిరా. ఆడి సినిమా చూసి అందులో చూసినన్ని ఇంటికి వచ్చి చేస్తూ ఉంటాడు వాడు. ఎవరా ఏంట్రా సంగతి అంటే నేను తగ్గనంటాడు ఆడు మాట్లాడితే, ఎందుకంటే ఆడు చూసేవన్నీ అయ్యే. ఏమి నేర్పిస్తున్నాడు నీ పిల్లలకి? టీచ్ దెమ్ హౌ టు యూజ్ ద టాలెంట్స్ అండ్ ద ట్రెజర్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పరిచర్యలో వాటిని ఉపయోగించే పరిస్థితుల్లోనూ నీ పిల్లల్ని పెంచగలవా? కీషు భాగ్యవంతుడు, ఎందుకంటే తన కుమారుడికి సరైన విషయాలు నేర్పించడంలో అతను ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, సమయం అయిపోతా ఉంది. లెట్స్ కమ్ టు ద సెకండ్ వన్. ఐ ఫౌండ్ హిమ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎస్తేర్. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో మరొక బెన్యామీనీయుడు మనకు కనబడుతున్నాడు. అతను మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 2 and verse 5. దానిలో రాయబడిన మాటలో ఉంది, షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషుకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. మొర్దెకాయ్ అనబడే ఒక యూదుడుండెను. ఇతని గురించి బైబిల్ ఇచ్చిన ఇంట్రడక్షన్ ఎలా ఉంది అంటే, ఇతను కూడా ఎవరట? ఆ పై వచనంలో మనం చూసాం, ఆ వచనంలో పై భాగంలో మనం చూసి ఇతను కూడా ఒక బెన్యామీనీయుడు. మొర్దెకై కూడా బెన్యామీను గోత్రానికి చెందినవాడు, లేదా వంశానికి చెందినవాడే. ఎస్తేరు గ్రంథంలో 2 ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకు కనబడతారు. అందులో మొట్టమొదటిది ఎస్తేరు. ఎస్, దేవుడు ఆమెను చాలా అద్భుతంగా హెచ్చించారు. రెండవది ఆమె యొక్క సహోదరుడు కదా. వాస్తవానికి ఈ మొర్దెకై ఎస్తేరు గారికి సహోదరుడు, అన్నయ్య అనుకోండి. కానీ ఆ తర్వాత ఎస్తేరుకి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ ఎస్తేర్ని ఈయన అడాప్ట్ చేసుకున్నాడు కూతురుగా. అప్పుడు కుమార్తె అయింది. ఇది మీరు గమనించాల్సిన విషయం. మొర్దెకై చాలా అద్భుతమైన వ్యక్తిత్వాన్ని కలిగిన వాడు. ఎస్తేరు గ్రంథంలో జాగ్రత్త మనం చదువుతుంటే మొర్దెకై చాలా 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 శ్రేష్టమైన అనుభవాలు చేత నింపబడిన ఒక యూదుడు. ఆ కాలంలో యూదులు చెరపట్టబడి ఉన్నారు. చెరపట్టబడిన వారు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినప్పుడు, ఆ చెదిరిపోయిన దేశంలో, అనగా ఈరోజు మనం ఏదైతే ఇరాన్ అని పిలుచుకుంటున్నామో, ఐరాన్ అని ఏ దేశాన్ని అయితే పిలుస్తున్నామో, ఆ దేశంలో మొర్దెకై మరియు ఎస్తేర్లు నివసించారు. ఎప్పటికీ కూడా మనం ఇరాన్ మనం వెళ్తే ఎస్తేర్ యొక్క సమాధి అక్కడ ఉంటుంది. ఎస్తేర్ యొక్క సమాధి చాలామంది వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. ఇరాన్ అనే దేశానికి వెళ్ళిన వారు. వెరీ రిచ్ హెరిటేజ్ ఇన్ హిస్టరీ. ఇరాన్ దేశంలో చాలా అద్భుతమైన చరిత్ర బైబిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భంలో ప్రియులారా, మొర్దెకై ఆ దేశంలో ఉన్నప్పుడు ఒక సవాల్ ఎదుర్కొన్నాడు. ఉండే ఒక మంత్రి ఈయన. కొన్నిసార్లు పరిస్థితులు ఉంటారు, రాజుగారు బాగానే ఉంటారు కానీ ఆయన ప్రక్కనున్న సెక్రటరీలకు వాళ్ళని పట్టుకోలేము మనం కదా. హామాను కూడా అలాంటోడే. చూసిన వాళ్ళందరూ అతను సాష్టాంగ నమస్కారం చేసేయాలన్న ఆలోచన అతనిలో ఉంది. మొర్దెకై ఇతరుల్ని గ్రీట్ చేయడానికి వ్యతిరేకం చేశాడని నేను అంటల్లా. క్రైస్తవులు ఎప్పుడూ కూడా ఇతరుల్ని గ్రీట్ చేయడానికి మనం ఎవరికి వ్యతిరేకం కాదు.
ఎవరైనా కనబడినప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఇవి చెప్పడం తప్పేం కాదు. కానీ హామాను యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఎవ్రీవన్ షుడ్ బౌ డౌన్ బిఫోర్ మీ. నా ముందు ప్రతి ఒక్కరూ తల వంచి నిలబడాల్సిందే, నా ముందు ప్రతి ఒక్కరు సాష్టాంగ పడాల్సిందే అనే ఒక ఫాల్స్ ఈగోను డెవలప్ చేసుకుని హామాన్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడతా ఉంటే మొర్దెకై ఒక సందర్భంలో నిర్ణయించుకున్నాడు, ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. నేను నా దేవునికి తప్ప ఎవ్వరి ముందు ఏం వంచను, తల వంచను. అన్కాంప్రమైజింగ్ స్పిరిచువల్ లైఫ్ మొర్దెకై కలిగి ఉన్నాడు. అందును బట్టి అతనికి శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఆ శ్రమ కేవలం మొర్దెకైకి మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న తన ప్రజలందరికీ కూడా ఇబ్బంది వస్తుందని ఎప్పుడైతే తెలుసుకున్నాడో మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడు, ఎస్తేరో నువ్వు దేవుని కొరకు ఏది చేయాలనుకుంటావు అది చేయి. ఇన్ఫ్యాక్ట్ గాడ్ బ్రాట్ యూ టు దిస్ ప్లేస్ ఫర్ దట్ పర్పస్. దేవుడు ఆ ఉద్దేశం కోసమే నిన్ను ఈ స్థానంలో ఉంచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, రిమైండింగ్ ద పర్పస్ ఆఫ్ ఎస్తేర్. ఎస్తేర్ యొక్క పర్పస్ని, ఆమె ఉద్దేశాన్ని, ఆమె ఆలోచనను రిమైండ్ చేశాడు. నువ్వు ఈ స్థానానికి వచ్చావంటే అది దేవుని కోసం నువ్వు నిలబడడం కోసమే. ఎస్తేర్ ఉపవాసం ప్రార్థన చేసింది, మొర్దెకై ఉపవాసం ప్రార్థన చేశాడు. మనందరికీ తెలుసు ఒక భయంకరమైన శోధనను దేవుడు గొప్ప విజయంగా మార్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. God turned that calamity into a victory. దేవుడు ఒక విజయంగా ఆ మాటను మార్చాడు. ఎస్తేర్ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చదువుతూ ప్రారంభంలో ఒక సమస్యతో ఆ గ్రంథం ప్రారంభించబడితే ముగింపులోకి వచ్చేసరికి ఆనందం, ఉత్సాహం, సంతోషం ఆ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఎప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు పూరీము అనే పండుగ ఆచరిస్తారు. చెప్పండి, ఆ పండుగ పేరేంటి? పూరీము. పూరీము అంటే పూరీలు వండుకుని తినే పండుగని కాదు. చాలామంది తెలియక పూరీం అంటే ఆ రోజు పూరీలు వండుకోలేమో అనుకుంటారు చాలామంది. నో, పూరీం అనే మాట చీట్లు అనే ఆ పదం నుంచి పూరీం అనే పదం వచ్చింది. ఎందుకోసం అంటే హామాను దేవుని ప్రజలు నాశనం చేయాలని చీట్లు వేసేసాడు. దేవుడు హామాను యొక్క ప్రతి ప్లాన్ని దేవుడు భంగపరిచి, ఏ గ్యాలోస్ అయితే దేవుని ప్రజల కోసం తవ్వించాడో, ఏ ఉరికంబాన్ని అయితే దేవుని ప్రజలందరినీ వేలాడదీయాలని తవ్వించాడో, ఆఖరికి తన కుటుంబం అదే ఉరికంబం మీద తన ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులకు వచ్చాడు. ఇజ్రాయెలైట్స్ సెలబ్రేటెడ్ దట్ విక్టరీ. ఆ విజయాన్ని వారు సెలబ్రేట్ చేసుకుని ప్రతి ఏటా కూడా పూరీము పండుగ వారు జరుపుకుంటారు. ఇశ్రాయేలు దాదాపుగా చాలామంది ఎక్కడున్నప్పటికీ కూడా వరల్డ్ వైడ్ వారు పూరీము ఫెస్టివల్కి యెరూషలేము వస్తారు, ఇశ్రాయేల్ వస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పటి నుంచి పూరీము పండుగ జరుగుతూ ఉంది. ఎందుకు మాట చదువుతుందో తెలుసా? ఇశ్రాయేల్ జరిపే ప్రతి పండుగ వెనకాల ఏదో ఒక నేపథ్యం ఉంటుంది. ఎలాంటిది? దేవుడు హామాను నుండి ఇశ్రాయేలు ప్రజలను కాపాడి వారికి విజయాన్ని ఇచ్చాడు. మొర్దెకై బెన్యామీనీయుడు, కుడి చేతి పుత్రుడు, సహకరించువాడు, మేలు చేయవాడు, దేవుని ప్రజలకు మేలు చేస్తాడని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టుగా మొర్దెకై తన వంశానికి లేదా తనున్న ఆ ప్రాంతానికి ఆయన అద్భుత న్యాయం చేశాడు. తల వంచని జీవితాన్ని జీవించాడు. ప్రార్థనాపరుడుగా బ్రతికాడు. ఎవరికే బాధ్యత అప్పచెప్పాలో ఆ బాధ్యత అప్పగించాడు. ఒక సమస్య వచ్చినప్పుడు కంగారు పడలేదు, సమస్య వచ్చినప్పుడు బెంబేలెత్తిపోలేదు, అటు ఇటు పరిగెత్తలేదు, కానీ దేవుని సన్నిధిలో మోకరించాడు, దేవుని చిత్తాన్ని కనుగొన్నాడు. అద్భుతం జరిగింది. మొర్దెకైలో నాకు నచ్చిన మరొక లక్షణం చెప్పమంటారా? ప్రతిఫలాన్ని ఆశించకుండా మేలు చేసేవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొర్దెకైలో మంచి లక్షణం ఏంటో తెలుసా? ప్రతిఫలాన్ని ఆశించకుండా ఏం చేశాడు? మేలు చేశాడు. చాలాసార్లు మనం కూడా చాలామందికి మేలు చేస్తాం, మేలు చేయాలని ఆశిస్తాం. దాని వెనకాల మనకున్న మోటివ్ ఏంటో తెలుసా? నాకు దానికి తగ్గ పేరు రావాలి, లేకపోతే నేను 10 రూపాయలు పెట్టానంటే దానికి నాకు ఎన్ని కావాలా, 100 రూపాయలు రావాలని ఆలోచన మనకు ఉంటుంది. కానీ మొర్దెకై అంటాడు కాదు. రాజుగారి మీద హత్యాయత్నం జరిగినప్పుడు రాజుగారిని మంచి మనసుతో కాపాడేశాడు. తను చేయాలనుకున్న పని చేశాడు. ఆ తర్వాత రాజుగారి కిరీటం పెడతారా, ఖడ్గం ఇస్తారా, లేకపోతే మంత్రి పదవి ఇస్తారా, ఇవన్నీ ఆలోచన చేయలేరు. రాజుగారి మీద ఒక ప్లాట్ జరిగింది, ఒక కాన్స్పిరసీ జరిగింది. దానికి ఎప్పుడైతే మొర్దెకై ఆ కాన్స్పిరసీ జరుగుతుందని తెలుసుకున్నాడో వెంటనే సమాచారం ఇచ్చాడు. రాజుగారి జీవితం బాగుపడింది లేదా ఆయన బ్రతికాడు, అది రాజ్య గ్రంథంలో రాసేశారు. గ్రంథంలో రాశారు కానీ రాజుగారికి గుర్తు లేదు, లేదా అక్కడున్న మంత్రులకి గుర్తు లేదు, ఎవరికి గుర్తు లేదు. మొర్దెకై కూడా మర్చిపోయి ఉంటాడు. సరే, మంచి ఏదో చేశాను, ప్రతిఫలం దాని సమయంలో అది వస్తుందని ఆలోచన. ఒకరోజు రాజుగారికి నిద్రపట్టలేదట. రాజుగారు నిద్రపట్టలేదంటే కొంచెం ఆలోచన చేయాలి కదా, కొంచెం డీప్గా రీసెర్చ్ చేయాలి. మనకు నిద్రపట్టలేదంటే కారణాలు చాలా ఉంటాయి.
కొంతమంది స్త్రీలు ఉంటారు, రాత్రులు నిద్రపోరు, అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. ఏంటంటే భర్త ఎలా అన్నాడట, అందులో బట్టి రాత్రి అంతా ఏమవుతుంది, ఇంకా అంత మాట అనేసాడు ఆయన. మరి నువ్వు నిన్ను మాట్లాడుతున్నావు నీ భర్తని, ఆయన ఆయన పట్టించుకుంటే పాపం ఆయన ఎన్ని సంవత్సరాలు పడుకోకుండా ఉండాలి ఆయన. స్త్రీల్లో ఒక లక్షణం ఏంటంటే 99 అంటారు వాళ్ళు, భర్త 100వ మాట ఎల్లే అనగానే ఇంకా అది పట్టుకుంటారు వాళ్ళు. నన్ను ఎల్లే అన్నాడు ఎప్పుడు, మార్చి 1వ తారీఖు 2025, అది ఎప్పుడు దాకా గుర్తుంటుంది, 3025 దాకా గుర్తుంటుంది. అది అప్పటి వరకు ఉండాలే. కానీ కొంతమంది రాత్రులు నిద్ర పట్టదంటే ఏదో కారణం, యవనస్తులు కొంతమంది నిద్ర పట్టకపోవచ్చు, ఎవరినో మిస్ అవుతూ ఉంటారు. వ్యాపారస్తులు నిద్ర పడదు కొన్ని సందర్భాల్లో, ఇన్వెస్ట్మెంట్ చేశాం, డబ్బులు పెట్టేశాం, వాటి లాభాలు ఏంటి అని చెప్పి రకరకాల పరిస్థితుల్లో నిద్రపట్టని అనుభవాలు ఉంటాయి. ఒకసారి 14 సంవత్సరాల కుర్రోడిని నా దగ్గర తీసుకొచ్చారు, 14 years. మావాడు నిద్రపోవట్లేదంటే రాత్రులు అని. ఆయన లోపల పిలిచి యారా ఎందుకు పడుకోవట్లేదు, 14 సంవత్సరాలు ఏంటి సంగతి అంటే, లవ్ ఫెయిల్యూర్ అని అన్నాడు వాడు. ఎంత భారం మోసేస్తున్నావురా నువ్వు, వీడికి ఇంకా 14 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు, 10th క్లాస్ ఇంకా పూర్తి చేయలేదు వాడికి ఆల్రెడీ లవ్ అయిపోయి కొంత స్టోరీ జరిగిపోయి మళ్ళీ ఫెయిల్యూర్ అట్టాడికి. ఇక వాడు ఏమి సాధిస్తాడు జీవితంలో అని. 14 సంవత్సరాలకి లవ్ ఫెయిల్యూర్, నిద్ర పట్టట్లేదు వాడికి. బైబిల్ సెలవిస్తూ ఉంది, రాజుగారికి నిద్ర పట్టలేదట. ఎందుకోసం తెలుసా, దేవుడు పట్టనివ్వలేదు. హల్లెలూయా. God decided to do a good thing to Mordecai. మొర్దెకై విషయంలో దేవుడు ఒక అద్భుతం చేయాలనుకున్నాడు కాబట్టి రాజుగారు నిద్ర పట్టనివ్వలేదు. నిద్ర పట్టకపోతే ఎవరిక్కడ నాట్యమయూరులందరినీ తీసుకురండి, నాట్యం చేయించండి అన్నాడా? అనొచ్చు ఆయన అలా. లేకపోతే కవిత్వాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి కవిత్వాలు చెప్పండి అంటే, రాజుగారు పిలిస్తే కవిత్వాలు చెప్పేవాళ్ళు తక్కువ. కొంతమందికి ఆ కవిత్వాల యొక్క ఏముంటుంది, దాన్ని ఏమనాలంటే ఆసక్తి ఉంటుంది కవిత్వాల మీద, తెగ రాసేస్తూ ఉంటారు కవిత్వాలు, భర్తకు వినిపిస్తూ ఉంటారు. ఆయనకి రోజు హెడ్ఏక్ వచ్చేయడానికి కారణం కూడా అదే అయ్యి ఉండొచ్చు. కొంతమంది కవిత్వాలు రాస్తూ ఉంటారు, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నీ నూనెని నీ నూనెని, నా నూనెని నా నూనెని, నిన్న నేను నిన్ను అన్నానా అనగానే డామ్ అని సోఫాలో కొలబడిపోతాడు. ఇది కూడా ఒక కవిత్వేనా? కొంతమంది అలాంటి కవిత్వాలు ప్రాసలు ఇవన్నీ బాగుంటాయి కొంతమందికి. రాజుగారు ఆ రాత్రి నిద్ర పట్టకపోతే టైం పాస్ కోసం ఇలాంటివి చాలా పెట్టించుకోవచ్చు. నాట్యాలు, కవిత్వాలు, ఆయన పొగిడించుకునే కార్యక్రమాలు, లేదా మరొకటి పెట్టుకోవచ్చు. కానీ ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా, ఒక్కసారి రాజ్య సమాచార గ్రంథాలు తీసుకురండి, ఐ వాంట్ టు వెరిఫై దెమ్. దేవుడు ఏ విధంగా ఆర్కెస్ట్రేట్ చేశాడో మీరు ఆలోచించండి. పరిస్థితులన్నీ కూడా కొన్నిసార్లు అనుకున్న దేవుడు నా పక్షంగా ఎందుకు మౌనంగా ఉన్నాడని, దేవుడు నా పక్షంగా ఎందుకు పని చేయట్లేదని. వై గాడ్ బికెమ్ సైలెంట్ ఇన్ మై లైఫ్? నో, గాడ్ నెవర్ బికమ్ సైలెంట్ ఇన్ యువర్ లైఫ్. దేవుని జీవితం ఎప్పుడు కూడా సైలెంట్ అయిపోలేదు. ఆయన సైలెంట్గా ఉన్నాడంటే ఇంకా బలంగా పనిచేస్తున్నారు అర్థం. హల్లెలూయా. గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద స్క్రీన్ ఫర్ యూ. నీ కొరకు నా కొరకు దేవుడు పనిచేసే కార్యాలు చాలా గొప్పవే. సమాచార గ్రంథం తీసుకొస్తే మొర్దెకై మేలు చేసినట్టు దానికి ఏమన్నా మనం తిరిగి మేలు చేసామా? అక్కడ ఖాళీ ఉంది, బ్లాంక్ ఉంది. ఇక్కడ అద్భుతమైన విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. నువ్వు చాలామంది కొన్నిసార్లు మేలు చేయొచ్చు, కొంతమంది నీకు మేలు చెయ్యరు. కారణం ఏంటో తెలుసా, దేవుడు అక్కడ ఇంటెన్షన్తోనే బ్లాంక్ ఉంచుతాడు. అక్కడ హీ వాంట్స్ టు ఫిల్ దట్ గ్యాప్ విత్ హిస్ రిచ్నెస్ అండ్ విత్ హిస్ గుడ్నెస్. నీవు చేసిన మేలుకు ప్రతిఫలంగా దేవుడు మేలు చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నుండి నీకు మేలు చేయనివ్వడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. And the benefit that you get afterwards will be much greater than what you did. నువ్వు ఏదైతే చేసావో దానికన్నా శ్రేష్టమైన ఆశీర్వాదం అనేది దేవుడు ఆ బ్లాంక్లో ఫిల్ చేయబోతున్న నమ్ము. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేస్తాడు నీ జీవితంలో, ఆశ్చర్యకారం జరిగించే దేవుడు ఆయన. మరి మొర్దెకై ఇంత మేలు చేశాడు, మనం ఏం చేయలేదా? చేయలేదు సార్. ఎవరు అక్కడ? మంత్రి గారు పిలిపించండి అన్నాడు. మంత్రి గారు వచ్చారు. రాగానే రాజుగారు అన్నారు, నేను ఒక ఆయన్ని ఆనర్ చేద్దాం అనుకుంటున్నాను. మంత్రి గారు, ఏం చేద్దాం పో, ఏం చేస్తే బాగుంటుంది అన్నాడు. మంత్రి గారు ఒకసారి వెనక్కి తిరిగి, నన్ను తప్ప ఎవరిని ఆనర్ చేస్తారు? నేను తప్ప రాజుగారికి అంత ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉన్నారట ఈ రాజ్యంలో? అందును బట్టి ఆయన గుండెల్లో ఉన్న ప్రతి కోరిక
జూలై ఆగస్టు మాసాల్లో వరద పొగినట్టుగా మొత్తం చెప్పేశాడు బయటికి. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. ఆఖరికి రాజుగారు మీరు ఎక్కే ఆ వాహనం లేదా ఆ గుర్రం కూడా ఎక్కేసేయాలి, ఆ ఏనుగు కూడా ఎక్కేసేయాలి. మనసులో ఉన్నవన్నీ చెప్పాయి. కానీ రాజుగారు అన్నారు, దయచేసి హామాన్ గారు ఈ ప్రాజెక్ట్ మీకే అప్పగిస్తున్నాను, మొర్దికే గారికి ఇవన్నీ చేసి పెట్టాడు అన్నాడు. ఇంకా అప్పుడే హామాన్ గారి తల ఒక 30 చెక్కలు అయిపోయినాయన్న ఫీలింగ్ ఉండాలి ఆయనకి. ఎందుకోసం అంటే నేను చంపేద్దాం అనుకున్న వ్యక్తి కదా అతను, ఇప్పుడు అతన్ని నేను గణపరచాలా, నేను హెచ్చించాలా. గాడ్ డిడ్ వండర్ ఇన్ ఎ సింగిల్ నైట్. గాడ్ టర్న్ ద సిచ్యువేషన్. ఒక్క రాత్రిలో దేవుడు పరిస్థితులు మార్చేశాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. గాడ్ నీడ్స్ ఈవెన్ ఎ సింగిల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టు టర్న్ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితిని మార్చడానికి దేవుడికి ఒక్క రాత్రి, కొన్ని సందర్భాల్లో ఒక క్షణం చాలు. 38 సంవత్సరాల నుండి రోగంతో బాధపడుతున్న వ్యక్తి, పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి. 17 దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. బెన్యామీనీలలో ఎల్యాదా, అందరూ చెప్పండి అతని పేరేంటి? ఎల్యాదా అనబడే వ్యక్తి. పరాక్రమశాలి ఒకడుండెను. ఆయన గురించి బైబిల్ ఇచ్చిన డిస్క్రిప్షన్ ఎలా ఉంది అంటే, అతడు పరాక్రమశాలి అయి ఉండెను, వీని యొద్ద వింటిని కేడెమును పట్టుకుని వారు 2 లక్షల మంది ఉండిరి. ఎంతమంది ఉన్నారంట? 2 లక్షల మంది. 2 లక్షల మందికి అధిపతి ఈయన పేరు ఎల్యాదా. ఎల్యాదా అనే మాటకు గాడ్ నోస్, దేవునికి తెలుసు అని అర్థం. ఎల్ అనగా దేవుడు, ఎల్యాదా అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి తెలుసు, గాడ్ నోస్. యెహోషాపాతు రాజ్యానికి వచ్చినప్పుడు యోధా దేశమందు కోటలను, సామాగ్రిని చాలా చక్కగా సమకూర్చుకున్నాడు. యెహోషాపాతు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ దట్ రూల్డ్ ఓవర్ జూడా వాజ్ యెహోషాపాత్. యెహోషాపాతు రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ కూడా కొంతమంది వ్యక్తులను పెట్టుకున్నాడు. అందులో ఒక ఆయన పేరు ఇప్పుడు మనం చదివాం, ఆయన పేరు ఎల్యాదా. మీరు నా మెసేజెస్ అన్నీ కూడా మీరు ఎక్కువగా వినే అలవాటు మీకుంటే, ఒకసారి అమస్యా గురించి చెప్పాను నేను. ఆ పై వచ్చిన కనబడతాడు ఆయన, అమస్య అనబడే వ్యక్తి. అప్పుడు మాట చెబుతూ, అమస్య ఎప్పుడు సమస్య కాదు అన్నాను. చెప్పండి, అమస్య ఎవరు కాదు? సమస్య కాదు. మంచోడు ఆయన. యెహోషాపాతు గారి టీంలో పనిచేసిన ఆయన. ఆయనతో పాటుగా ఈ రోజున మరొక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు తీసుకొచ్చాడు. ఇతని పేరు ఎల్యాదా. ఇతడు కూడా బెన్యామీనీయుడు. ఇతడు పరాక్రమశాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరాక్రమము అనగా మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్ అనే పదం వాడారు. బైబిల్లో కొంతమందిని పరాక్రమశాలురు అని పిలిచారు. గిద్యోన్ని ఏమని పిలిచాడు దేవుడు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడ అని పిలిచాడు. ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్ అని గిద్యోన్ని సంబోధించాడు. అయితే మొట్టమొదటిగా బైబిల్లో పరాక్రమవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు అని చెప్పగలరా? వెరీ నైస్. జెనసిస్ చాప్టర్ 10లో ఒక ఆయన కనబడతాడు. ఆయన పేరు నిమ్రోదు. నిమ్రోదు కూడా పరాక్రమవంతుడే, కానీ అతడు యెహోవా ఎదుట పరాక్రమణ వేటగాడు అన్నాడు. అంటే ఆయనతో కలిసి లేడు, ఆయనకు ఎదురుగా నిలబడ్డాడు. దేవునితో వైరం వేసుకున్నాడు, దేవునితో పోరాటం చేశాడు. నిమ్రోదు అనబడే వ్యక్తి. అతడే బాబెలు గోపురం కట్టడానికి మూలకారకుడు, లేదా ప్రజల్ని ప్రేరేపించాడు. రండి మనందరం ఒక టవర్ కడదాం. ఆ టవర్ ఎలా ఉండాలంటే, బాబెలు గోపురం, దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా మనల్ని జీవితాంతం జ్ఞాపకం చేసుకోవాలి, అందరూ మన గురించే మాట్లాడుకోవాలి. ఆ టవర్ కడదామని చెప్పి అందరినీ సమకూర్చాడట నిమ్రోదు. ఆ తర్వాత కాలంలో బాబెల్ టవర్ కొంతవరకు నిర్మాణం చేసి వదిలేశారు. ఎప్పటికీ కూడా మనం ఇరాక్ అనే దేశం వెళ్తే అక్కడ బాబెల్ టవర్ యొక్క ఆ రిమైన్స్ ఉన్నాయి, ఆ రూయిన్స్ ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఏదైనా ఒక విషయం చెప్పిందంటే ఇప్పటికీ దానికి ఆధారాలు కనబడతాయి. ఆ వ్యక్తి ప్రజలందరినీ పురుకొల్పాడు. మీరు ఎప్పుడైనా నేను రాసిన పుస్తకం, బైబిల్లో రాసిన పుస్తకం మీరు చదివితే బాబెల్ గోపురం గురించి రాశాను చాలా విషయాలు. బాబెల్ గోపురం ఎందుకు కట్టారు అంటే, మొట్టమొదటిగా తమకు పేరు రావాలని, తమ ఘనతను మానవుడు ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. మరొక కామెంటరీలో ఒక ఆయన ఏమి రాశాడంటే, అంతకుముందే జలప్రళయం అనేది వచ్చింది, గ్రేట్ ఫ్లడ్ అనేది వచ్చింది, చాలామంది చనిపోయారు. అయితే నోవహు కొడుకుల ద్వారా మరలా సంతానాలన్నీ వచ్చిన తర్వాత
వీళ్ళకి ఆ నోట ఈ నోట జలప్రళయం గురించి వివరాలు తెలిసాయి. జలప్రళయం వచ్చింది, చాలామంది చనిపోయారు, నోవహు అతని కుటుంబం మాత్రం బ్రతికారు అనే మాట తెలియగానే నిమ్రోద్ అనుకున్నాడు, మరలా ఇంకోసారి అలాంటి ప్రళయం కనుక వస్తే మనం కాపాడబడాలంటే మనం దేవుని మీద ఆధారపడాల్సిన అవసరంలా టవర్ కట్టేసుకుని ఆ శిఖరం మీద ఉన్నామంటే ఫ్లడ్ అంతా కింద నుండి వెళ్ళిపోతారు అనుకున్నాడు ఆయన. ఆలోచనలు తమను తాము కాపాడుకోవాలని, తమను తాము రక్షించుకోవాలని సొంత ప్రయత్నాలు ఈ రోజుల్లో చాలామంది. నిమ్రోదు పరాక్రమం కలిగిన వాడే కానీ అది సరైన పరాక్రమం కాదు, అది సరైన విధానంలో ఉపయోగించిన పరాక్రమం కాదు. అది దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా నిలబడిన పరాక్రమం, దేవునికి వ్యతిరేకంగా నిలబడిన పరాక్రమం, దేవుని బిడలను దేవుని నుండి దూరం చేయడానికి ఉపయోగించిన పరాక్రమం. కానీ గిద్యోనులో ఉన్న పరాక్రమము దేవుని ప్రజలకు ఏమిచ్చింది? విజయాన్ని ఇచ్చింది. మిద్యానీయుల మీద విజయాన్ని తీసుకురావడానికి గిద్యోనుల పరాక్రమాన్ని దేవుడు వినియోగించుకున్నాడు. అందును బట్టే గిద్యోనుకు చాలా చక్కని అనుభవాలు ఉన్నట్టుగా మనం ఆ లేఖన భాగాల్లో చూస్తాం. న్యాయాధిపతులు 6-7 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళిన చదివితే దానిలో చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ బైబిల్లో మనం చూస్తే యెహోషాపాతు గారి దగ్గర పనిచేస్తున్న ఎల్యాదా అనబడే ఈ బెన్యామీనీయుడు పరాక్రమవంతుడట. ఇతని దగ్గర 2 లక్షల మంది విడ్డిని ఉపయోగించేవారు, ఆ తర్వాత కేడెమును పట్టుకున్నవారు 2 లక్షల మంది. మన ఇంట్లో 4 ఉంటే వాళ్ళని మేనేజ్ చేయడానికి ఈ రోజుల్లో ఎంత బాధ అవుతుంది చెప్పండి. ఓ 10 మంది ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఓ 100 మంది ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? లేదా ఒక 10,000 మంది మన టీంలో ఉన్నారనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? 2 లక్షల మందిని అతడు నియంత్రించగలుగుతున్నాడంటే, వారందరినీ నడిపించగలుగుతున్నాడంటే ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ లీడర్ హీ వాస్. ఎంత అద్భుతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు ఎల్యాదా. బైబిల్లో రాయబడిన అనేకమైన మంచి వ్యక్తిత్వాల్లో ఎల్యాదా కూడా ఒకడు. ఇతడు బెన్యామీనుడు, పరాక్రమం కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను 3వ వ్యక్తిని పరిచయం చేయడంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? మనం కూడా ఆత్మ సంబంధమైన పరాక్రమవంతులుగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా మనం ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు బలవంతులై ఉండండి అన్నాడు. పౌరుషం గల వారై ఉండండి, సంతోషించు వారై ఉండండి, సంపూర్ణులై ఉండండి అని కొరింథీ పత్రిక రాస్తూ ఆ ఫేర్వెల్ ఆ మాటలు రాస్తున్నాడు. మీరు బలవంతులై ఉండండి. ఏంటి బలం? లోక సంబంధ బలం కాదు, భార్యను కొట్టే బలం కాదు, భర్తను తిట్టే బలం కాదు, లోక సంబంధమైన దరిద్రులను లేకపోతే ఆ పేదలైన వారిని బాధించే బలం కాదు. ఇది దేవుని కోసం నిలబడే బలం. హల్లెలూయా. ఆయన కోసం శత్రువును జయించగలిగే బలం. ఆధ్యాత్మికంగా దృఢంగా బలంగా స్థిరంగా ఉన్నప్పుడు మన జీవితాల ద్వారా దేవునికి ఎల్లప్పుడు మహిమ ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆర్ యు ఏ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ డిజైర్ అండ్ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడుగా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే బలం నీలో ఉందా? బైబిల్ సెలవిస్తూ ఉంది, అపవాది మన మీద ఎన్నో తంత్రములు ప్రయోగిస్తూ ఉన్నాడు, అగ్ని బాణాలు వేస్తున్నాడు. వాటిని నిలువరించాలి అంటే మనము బలం కలిగి ఉండాలని, దేవుని యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. ఈ బలాన్ని మీరు ఎలా పొందుకుంటారంటే, పుట్ ఆన్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఏం చేయండి? మీరు ధరించండి. పుట్ ఆన్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించినప్పుడు మీరు బలవంతులై ఉంటారు. అపవాది యొక్క అగ్ని బాణాలు మీరు ఏం చేస్తారు? ఆర్పగలిగే శక్తి మీకు వస్తుంది. అపవాది అనేక సందర్భాల్లో శోధనలు అనే బాణాలు వేస్తాడు, నిరాశ అనే బాణాలు వేస్తూ ఉంటాడు. ఆత్మీయ తండ్రి గారు చెబుతుంటారు, నిరాశ అనేది అపవాది వేసే ఆఖరి బాణం అన్నాడు. ఎప్పుడు ఒక మనిషిని దేనిలో తీసుకెళ్ళిపోతాడట? నిరాశలోనికి, నిస్పృహలోనికి. నీకున్న ఆధ్యాత్మిక సిరులన్నీ కూడా కనుమరుగు చేసి, క్రీస్తులో నీకున్న ఐడెంటిటీని కనుమరుగు చేసి, క్రీస్తు ప్రభు ద్వారా నీకు ఇవ్వబడిన గుర్తింపును కనుమరుగు చేసి, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్, నువ్వెందుకు పనికిరావు, నీ వల్ల ఏది కాదు, నువ్వు చనిపో, లేకపోతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపో అన్నట్టుగా నిరాశతో మాట్లాడి అనేక మందిని అపవాది నిత్య నాశనం వైపు ఈడ్చుకుని పోతున్న ఈ రోజుల్లో నిరాశను జయించాలంటే మనం ఆత్మలో ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. యూ నీడ్ టు టాక్ టు యువర్ సెల్ఫ్. నో, నేను నా ప్రభు కోసం నిలబడాలా. నా ప్రభు నాకేమిస్తున్నాడు? బలం ఇచ్చాడు, ఆయన శక్తిని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుతారో? శక్తి పొందుతారు. కాబట్టి when the spirit of God has come upon you, you shall receive from above. Dunamis అనే మాట అక్కడ గ్రీకు పదం వాడబడింది. డ్యునామిస్ అంటే అర్థం ఏంటో తెలుసా? a power from above, పై నుండి ఇవ్వబడే శక్తి, దేవుని నుండి మనకు అనుగ్రహించబడుతున్న శక్తి, కృపా సింహాసనము నుండి నిరంతరాయంగా ప్రవహిస్తున్న శక్తి. ఈ
ఈ బలము, ఈ శక్తి దేవుని కోసం నిలబడడానికి ఉపయోగపడద్ది. ఆయన కోసం గొప్ప కార్యాలు జరిగించడానికి ఉపయోగపడద్ది. మీరు పరాక్రమవంతులై ఉండండి, బలవంతులై ఉండండి. ఎల్యాదా మనకు నేర్పించే పాఠం అదే. బెన్యామీనీయుడు ఎల్యాదా దేవుడికి సమస్తము తెలిసిన నమ్మినవాడు. ఆయన చేతులకు తన జీవితాన్ని అప్పగించి, తనకు అప్పగించిన బాధ్యత నెరవేరుస్తూ 2 లక్షల మంది తన వెనుక ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా చాలా చక్కగా నియంత్రిస్తూ దేవుని పరిచర్యల ముందు కొనసాగిన ఎల్యాదా మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? బీ స్ట్రాంగ్ ఎట్ ద లార్డ్. కీషు మనకు నేర్పించిన పాఠం బి రిచ్ ఇన్ జీసస్. క్రీస్తు ప్రభువులో మీరు భాగ్యవంతులు. మొర్దెకై మనకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? కాంప్రమైజ్ లేని భక్తి జీవితాన్ని జీవించండి, ప్రభువుకు తప్ప ఏ ఒక్కరికి తల వంచొద్దు. అండ్ గాడ్ గివ్స్ యూ విక్టరీ. దేవుడు నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. ఎల్యాదా మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ లివ్ ఫర్ హిమ్. ఆయన కోసం జీవించండి అని. ఈ 3 బెన్యామీనీలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసి మీరు ఇంటికి వెళ్తారు. నేను చెప్పిన ఈ మాటలన్నీ మరొకసారి మీరు నెమరు వేసుకోండి. రాహేలు తన కుమారుడికి పేరు పెట్టింది బెనోని అని. యాకోబు అన్నాడు, వద్దు, ఆ పేరు వద్దులే, దుఃఖపుత్రుడు అనే పేరు ఎందుకు, బెన్యామీన్ అనే పేరు పెడతాను. ఈ కుమారుడు కుడి చేతి పుత్రుడిగా ఉండాలి, ఏ సన్ ఆఫ్ సపోర్ట్గా ఉండాలి అని చక్కని పేరు పెట్టాడు. ప్రవచనాత్మకంగా ఆ పేరును సార్థకం చేశారు ఆ తర్వాత కాలంలో ఉన్న వ్యక్తులు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మన హృదయాల్లో పదిలపరుచుకుని ఆయన వైపు మనం చూద్దామా? లార్డ్, ఐ వాంట్ టు హ్యావ్ యువర్ పవర్ అండ్ యువర్ స్ట్రెంగ్త్. నీ బలము, నీ శక్తి, నీ ప్రభావం నాకు కావాలి. 3 బెన్యామీనీయులను దేవుడు ఈరోజు మన ముందుకు తీసుకొచ్చాడు. కీషు భాగ్యవంతుడైన బెన్యామీయుడు, మొర్దెకై తల వంచని బెన్యామీనీయుడు, ఆ తర్వాత ఎల్యాదా పరాక్రమశాలి అయిన బెన్యామీనీయుడు. దేవా, మేము కూడా పరాక్రమశాలుగా బ్రతకడానికి సహాయం చేయండి. నిమ్రోదు కూడా పరాక్రమవంతుడే, కానీ అతడు తన బలాన్ని లోకం కోసం వినియోగించాడు. గిద్యోను పరాక్రమవంతుడు, తన బలాన్ని దేవుని కోసం వినియోగించాడు. నువ్వు ఏ రకమైన పరాక్రమశాలివి, నువ్వు ఏ రకమైన బలవంతుడు ఆలోచించే. ఈరోజు దేవునికి మన జీవితాలు సమర్పించినప్పుడు, ఆయన చేతుల్లో మన చేతిని పెట్టినప్పుడు, మన జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు, ఆయన మనల్ని తన మహిమ కొరకు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మొర్దెకై తల వంచలేదు. హామాను యొక్క ఉద్దేశాలను మొర్దెకై నెరవేర్చలేదు, కానీ పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలనుకున్నాడు. దేవుడు మొర్దెకైని వాడుకున్నాడు. మొర్దెకై ద్వారా తన ప్రజలు రక్షించాడు. మొర్దెకై ప్రార్థన, నిస్వార్థమైన తన జీవితం, ప్రతిఫలాన్ని ఆశించకుండా మేలు చేసే ఒక మంచి మనసు మొర్దెకైని ఉన్నత స్థలాల్లో నిలబెట్టింది, తన ప్రజలందరినీ కాపాడింది. ఈరోజు అలాంటి అనుభవం మన ముందుకు సాగిపోతామా? అందరూ దేవుని వైపు మనం చూద్దాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ మార్చి నెల మొదటి ఆదివారంలో మేమందరూ నీ సన్నిధిలో చేరి ఇంతవరకు నీ మాటలు వినడానికి ప్రభువా, మా హృదయాలను నీకు సమర్పించుకోవడానికి, నీ వాక్యం ద్వారా సవాలు చేయబడ్డానికి, సరి చేయబడ్డానికి ప్రభువా, నీ మాటల ద్వారా స్థిరమైన ఆధ్యాత్మిక అనుభవంలో కొనసాగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ వాక్యాన్ని మా ప్రియులందరినీ మీరు బలపరచిన 3 బెన్యామీనీయులను ప్రభావం మా ముందుకు తీసుకొచ్చావు. కీషు భాగ్యవంతుడని, క్రీస్తులో మేము కూడా విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా మమ్మల్ని ఎంచుకోవాలనే మాటను మరొకసారి మా ముందుకు తీసుకొచ్చావు ప్రభావం, నీ వందనాలు. మొర్దెకై భాగ్యవంతుడు, మొర్దెకై బెన్యామీనీయుడు, తల వంచని బెన్యామీనీయుడు. హామాను యొక్క ఉద్దేశాలు నెరవేర్చలేదు, కానీ పరలోకపు తండ్రివైన నీకు మొర్దెకై నమ్మకంగా ఉన్నాడు. ఎల్యాదా పరాక్రమశాలి, నీ కొరకు నాయనమే వాడబడే మా బలము, మా తలాంతులు, మా సామర్థ్యం, మా సొమ్ము నీ కొరకు వినియోగించే బలాన్ని మీరు మాకు దయచేయండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా అనేక మందిని పదిలపరచండి, భద్రపరచండి, నీ మహిమతో నింపండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. గట్టిగా చెబుదాం ఆమేన్.